వెనకాల జిగేలు అంటుంటే ఎదురు చెప్పలేస్తున్నారు. ఒక విశ్వాసంతో కూడిన భక్తిపరమైన బలిపీఠాలు ఒక హాస్యాస్పందమైన ఎంటర్టైన్మెంట్ బలిపీఠాలు అయిపోయినాయి ఈరోజు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అంటే ఈరోజు ప్రజలు దేనికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారంటే ఎంటర్టైన్మెంట్, డ్యాన్సులకి, సింధులకి, నాటకాలకి, డ్రామాలకి, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ నిజముగా భక్తిపరంగా మోకరించి కన్నీరు కార్చి ఆ పస్కా పండుగ చేయడానికి బలిపీఠం దగ్గరికి ఏడుస్తూ ప్రభువా నా పాపాన్ని క్షమించు, నేను నిన్ను పొందుకోవాలనుకుంటున్నానని ఆశయంతో బలిపీఠం దగ్గరికి వచ్చే క్రైస్తవులు లేరేది రోజు. వాళ్ళకి నాటికలు కావాలి, వాళ్ళకి డ్రామాలు కావాలి, వాళ్ళకి డ్యాన్సులు కావాలి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. వాక్యబద్ధాలకి, జీవబద్ధాలకి, నిజమైన పరిశుద్ధాత్మ కలిగిన జీవబద్ధాలకి. హల్లెలూయా. ఈ వస్తు అనబడిన స్త్రీ చేసే కార్యాలండి ఇవి. ప్రభుని యేసుక్రీస్తునే భక్తుల పక్కన పెట్టి ఈరోజు క్రైస్తవ సంఘాలు చేసే భోగతాలండి ఇవి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎస్తేరు గ్రంథం 9:18. షూషానందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమునందు 14వ దినమందును కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. కాబట్టి ప్రాకారం లేని ఊళ్ళలో కాపురమున్న గ్రామ కాపరస్తులైన యూదులు ఆదారు మాసము 14వ దినమందు సంతోషంగా నుండు అది విందు చేయదగిన శుభదినమనుకొని ఒకరినొకరు బహుమానము పంపుకొనిచూ వచ్చిరి. మొదటై ఈ సంగతులను గూర్చి రాజైన అహస్వరేశ్వరు యొక్క సంస్థానమన్నిటికీ సమీపంలోని దూరములనేమి నివసించి ఉన్న యూదులందరికీ పత్రికలు పంపి యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినమనియు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెలనియు వారు మూలుగుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము ఆదారు నెల యొక్క 14వ దినమున 15వ దినమున వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషము నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములని వారికి స్థిరపరిచెను. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. గొప్ప దేవుడా, సర్వోన్నతుడ, సజీవుడనికి వందనములు ప్రభువా, మా యుగముల బండనికి వందనములు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో దేవా, ఈరోజు మాకు ప్రత్యేకమైన దినముగా ఇదిగో లవ్ ఫీస్ట్ ఏర్పాటు చేసుకుని ప్రేమ విందును ఏర్పాటు చేసుకోవడానికి నువ్వు కృపణను గ్రహించినందుకు వందనాలు. ఓ ప్రభునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రేమ విందులో ఓ ప్రభువా సహోదరులందరూ ఓ దేవా నీ వద్దకు వచ్చి వాక్యమును విని నీతో విందులో పాలుపంపులు పొందడానికి, నీతో సహవాసం చేయడానికి ప్రభువా అనేక మందిని ప్రభువా నువ్వు గ్యాదర్ చేసినందుకు వందనాలు. ప్రభునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభువా ఈ విందు సందర్భంగా కొన్ని విషయాలు మాతో మాట్లాడండి. దేవా నీ స్వరమును మాకు వినిపించండి. ఓ దేవా నీ స్వరముని గొర్రెలు వింటాయి ప్రభువా. ఓ నిశ్చయముగా మేము ఆ మాటలు వినిచుండగా ఆ యొక్క స్వరము మాకు గ్రహించడానికి పరిశుద్ధాత్మ మాకు గ్రహింపు ఇచ్చునుగాక తండ్రి. ఓ మా జీవితాలు మీకు సమర్పించుకుంటా ఉన్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని అప్పగిస్తా ఉన్నాను. వారిని ప్రభు వారి ఆత్మలని స్వాధీనపరచుకోండి. ఓ దేవా నీ యొక్క వాక్యం గ్రహించడానికి హృదయాలు తెరవండి ప్రభువా. మనోనేత్రాలు వెలిగించండి ప్రభువా. ఓ నీ ఆత్మతో వారిని అభిషేకించండి ప్రభువా. ఏ పరిశుద్ధాత్మ దగ్గర మాట్లాడుతూ ఉన్నదో ప్రభువా అదే పరిశుద్ధాత్మతో వారు గ్రహింపించుదురుగాక తండ్రి. ఓ దేవ వాక్యం అర్థం కాకుండా అల్లరి చేస్తున్నా, ఓ దేవ గాఢ మత్తు తీసుకొస్తున్నా, నిద్రపోస్తున్నా, ఓ ఆటంకం కలిగిస్తున్న ప్రతి దురాత్మ దయ్యపు శక్తులన్నిటినీ ప్రభువుని యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం ప్రభువా. నీ నామంలో నీ పరిశుద్ధాత్మ మా అందరితో స్వతంత్రంగా కదలడును గాక. నీకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ప్రభువుని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. ప్రభువుని యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రతి ఒక్కరికి వందనాలు పేరు పేరున చెప్పున తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఎస్తేరు యొక్క పురిమి పండుగ అనేది వధువు యొక్క ప్రేమ విందుగా మారింది. అంటే వధువు అని నేను ఎందుకు అంటున్నానంటే ఈ కాలంలో దేవుడు ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని దేవుడు ఎన్నుకొని ఆ జనాంగానికి ఏమని పేరు పెట్టి పిలుస్తున్నాడంటే వధువు అని పిలుస్తున్నాడు.
బ్రైడ్, యేసుక్రీస్తు యొక్క వధువు. ఈ యొక్క ప్రత్యేకమైన చివరి కాలంలో ఆ యొక్క వధువు భూమి మీద ఆమె యొక్క స్థానాన్ని నిలుపుకోవడానికి దేవుడు ఆమె యొక్క స్థానంలోకి తీసుకెళ్ళడానికి దేవుడు ఈ చివరి కాలంలో చేసే ప్రయత్నమే ఈ యొక్క పురీము పండుగ. హల్లెలూయా. దేవుడు ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని చివరి కాలంలో కలిగి ఉన్నాడు. ఆది కాలం నుంచి దాచబడిన ఒక వధువుని, దేవుని యొక్క జనాంగాన్ని ఒక ప్రత్యేకముగా ఆనాది కాలం నుంచి కూడా దేవుడు ఆయన కాపాడుకుంటూ వస్తా ఉన్నాడు. ఈ చివరి కాలంలో ఆ ప్రత్యేకమైన దేవుని పిల్లల్ని భూమి మీద ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమిటి ఆ ప్రత్యేకమైన జనాంగం ఎవరు అని మనం పిలిస్తే, ఒకసారి మీరు రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం మీరు చదివితే, మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నాడంట. దేవుని మనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సృష్టి దేవుని కోసం ఎదురు చూడట్లేదండి. ఈ సృష్టి పాపంలో పడిపోయింది. ఈ సృష్టి ఒక మనిషి కారణంగా పాపానికి, శాపానికి ఈ సృష్టి లోనైపోయిందండి. దేవుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వని సృష్టించి ఏదైనా తోటలో పెట్టాడు. ఆ ఏదైనా తోటలో పెట్టిన తరువాత వాళ్ళ ఆజ్ఞను అతిక్రమించి దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేయడం జరిగింది. అయితే ఒక మనిషి పాపం చేస్తే దేవుడు ఆ మనిషిని బట్టి ఆదాముతో దేవుడు చెప్పాడు, నీ బట్టి ఈ నేల శపించబడినది అని చెప్పాడు. హల్లెలూయా. అంటే ఈ భూమి మొత్తము ఒక మనిషి చేసిన పాపాన్ని బట్టి శపించబడింది. ఈ భూమి మొత్తం మనిషి యొక్క పాపం ద్వారా అది శపితమైంది కాబట్టి తిరిగి ఆ మానవుడే వచ్చి దీన్ని విమోచించే వరకు కూడా ఈ యొక్క సృష్టి విమోచించబడదు, పాపము నుంచి బయటకు పడదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఒక చట్టం రాసేసాడు ధర్మశాస్త్రంలో, పంటికి పన్ను కంటికి కన్ను. అంటే పళ్ళోడు కొట్టిన తిరిగి మళ్ళీ పళ్ళోడు కొట్టాలి, కన్ను పీకేసిన తిరిగి కన్ను పీకేయాలి. ఇది ధర్మశాస్త్రం యొక్క రూలు, ధర్మశాస్త్రం యొక్క చట్టం. దేవుడు ఆ చట్టం ఇచ్చాడు కాబట్టి దేని ద్వారా పతనమైందో మరల దాని ద్వారానే అది విమోచించబడాలి. హల్లెలూయా. అందుకే దేవుడు ఆ చట్టాన్ని గౌరవించడం కోసం దేవుడు రాసిన చట్టాన్ని దేవుడు మేరడం. అందుచేత చట్టాన్ని గౌరవించడం కోసం దేవుడు ఒక మనిషిగా మారవలసి వచ్చింది. హల్లెలూయా. ఒక మనిషిగా పతనమైపోయిన ఈ భూమిని మరలా పతనమైపోయిన ఈ భూమిని పాపము ద్వారా విడిపించడానికి దేవుడే మానవుడిగా కావాల్సి వచ్చింది. హల్లెలూయా. దేవుడు మనిషి ఎందుకు కావాల్సి వచ్చిందంటే, దేవుడు మానవుడు ఎందుకు అయ్యాడంటే, ఆయనే తన్ను తాను రిత్తుని చేసుకుని ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసం చేసింది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఆ యొక్క వాక్యం శరీరధారి అయిందంటే, దేవుడు ఎందుకు శరీరధారి అయ్యాడంటే, దేవుడు మనిషి ద్వారా పతనమైపోయిన భూమిని విడిపించడానికి ఒక మనిషిగా ఆయన మారాలి కాబట్టి దేవుడు మనిషిగా మారవలసి వచ్చింది. హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా దేవుడు ఒక మనిషిని సృష్టించి ఏదైనా తోటలో పెట్టినప్పుడు ఆ మనిషి చాలా అధికారం కలిగి ఉన్నాడండి. అతను ఎంత అధికారం కలిగి ఉన్నాడంటే, సముద్రం ఆయనకి లోబడేది, జంతువులు ఆయనకి లోబడేవి, జీవులు ఆయనకి లోబడేవి, పక్షులు ఆయనకి లోబడేవి. ఏ విధంగా వాటిని అంతా పరిపాలన చేసేవాడంటే, తన యొక్క పలకబడిన మాట ద్వారా, స్పోకెన్ వర్డ్ ద్వారా అతను ఆ యొక్క ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. హల్లెలూయా. ఇప్పుడు మన రాజకీయవేత్తలు రూల్ చేస్తుంది, పరిపాలిస్తుంది. ఎలాగంటే ప్రజలందరూ ఓట్లేసి వాళ్ళకి గొలిపించుకుని ఒక చట్టం ఇస్తే ఆ చట్టం ద్వారా దేశాన్ని పరిపాలిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులైనా, కోర్టు అయినా, పోలీస్ స్టేషన్ అయినా, ఏదైనా సరే నడవాలంటే ఒక చట్టం ఉంది, ఆ చట్ట ప్రకారం వాళ్ళు నడుస్తారు. హల్లెలూయా. ఆ చట్టం వాళ్ళని వారు దేనికైతే కార్యాలు జరుగుతాయో, ఒకవేళ పాపం చేస్తే ఆ పాపానికి ఏ చట్టం ఉపయోగిస్తారో, ఏ సెక్షన్ ఉపయోగిస్తారో అవంతా కూడా చట్ట ప్రకారంగా రూల్ చేయబడుతుంది. అలాగే దేవుని యొక్క చట్టం ఏ విధంగా రూల్ చేయబడుతుందంటే,
దేవుని యొక్క పలకబడిన మాట ద్వారా, దేవుని యొక్క కుమారుడు ద్వారా ఆ చట్టం అమలు చేయబడతా ఉంది. హల్లెలూయా. ఆ యొక్క అధికారం పలకబడిన మాటలో పెట్టాడు దేవుడు. ఆ పలకబడిన మాట ద్వారా సృష్టినంతా కూడా దేవుడు ఆ యొక్క మానవుడు పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరాడో, పాపం చేశాడో, ఆ వ్యక్తి ఆ యొక్క పాపం నుంచి పడిన తరువాత ఈ యొక్క చట్టం అనేది అతనికి వ్యతిరేకమైపోయింది. హల్లెలూయా. ఇప్పుడు మనకు చిన్న దోమ కూడా మాటిందో, సైలెంట్గా వచ్చి కుట్టేస్తుంది, రక్తం తాగేసానికి వెళ్ళిపోతుంది. చిన్న ఏగ కూడా మన మాట ఎందదు. అది ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు కొడుతుందో, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. అవసరమైతే దోమ కుట్టిందంటే ఆ దోమ వల్ల మనకు మలేరియా రావచ్చు, డెంగీ రావచ్చు, టైఫాయిడ్ రావచ్చు, ఏదైనా రావచ్చు. చిన్న దోమ వల్ల రకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఒక ఆ స్మెల్ పీల్చడం వల్ల అనేకమైన గాలి మనం చంపడానికి ప్రయత్నం చేస్తుంది, వాతావరణం మనం చంపడానికి ప్రయత్నం చేస్తుంది, ఈ సృష్టి మనం చంపడానికి ప్రయత్నం చేస్తుంది, ఆ సముద్రం నీరు మనం చంపడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే మనల్ని ప్రతీదీ కూడా మనం చంపడానికే ప్రయత్నం చేస్తుంది. సృష్టిలో ప్రతీదీ కూడా విరుద్ధమైపోయింది. మొన్న అంతర్వేదిలో ఒక వ్యక్తి ఎంజాయ్ చేద్దాం సముద్రంలోకి వెళ్ళాడు. ఆ కారుతో అందులోకి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా మొత్తం సముద్రంలో లోపల కొట్టుకుపోయి చచ్చిపోయాడు. అంతే. నీరు మనల్ని వదలలేదు, దోమలు మనం వదలలేదు, ఈగలు మనం వదలలేదు, వాతావరణం మనం వదలలేదు. ఏదైనా సరే మనల్ని చంపడానికే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఆ సృష్టిని మనం పాపంలో పడేసాం కాబట్టి ఆ సృష్టి ఎదురు చూస్తుందండి. ఎప్పుడు దేవుని కుమారుడు విమోచించబడతాడా, ఆ విమోచించబడిన వ్యక్తి మనం కూడా విమోచించి, ఈ భూమిని విమోచించి, ఈ యొక్క సృష్టి అంతా కూడా పాపము లేని భూమిగా ఎప్పుడు చేస్తాడని ప్రసవ వేదన పడుతుందంటే సృష్టి. ఆమేన్. హల్లెలూయా. ఎదురు చూస్తుందండి. మనకైతే సృష్టి బాధపడుతుందా, లేకపోతే ఎవరు బాధపడుతున్నారు, ఎవరు ఏడుస్తున్నారు, ఎవరు నవ్వుతున్నారు అన్నది మనకు సంబంధం లేదు. మనం ఎందుకు పుట్టాం కూడా మనకు తెలియదు. మనం పుట్టాము, ఏదో బతికాము, ఎంజాయ్ చేసాము, తర్వాత ఏదో జాబ్ వచ్చింది, తర్వాత పెళ్ళి అయింది, తర్వాత పిల్లలు పుట్టారు, తర్వాత ముసలోళ్ళం అయ్యాము, చనిపోతాం. అంటే వాళ్ళు ఎందుకు పుట్టారు, ఎందుకు బ్రతుకుతున్నారు, ఎందుకు తింటున్నారు, ఎందుకు తాగుతున్నారు, ఒక అవగాహన అనేది వాళ్ళకు ఉండదు. ఏదో వెళ్ళిపోతారు, భవిష్యత్తు అలా నడుస్తూ ఉంటుంది. భవిష్యత్తుతో పాటు వీళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. రోగాలు వస్తే అనుభవిస్తారు, పాపం వస్తే అనుభవిస్తారు. ఏది అలా జీవితము ఆ కాలంతో పాటు కొట్టుకుపోతూ ఉంటారు. హల్లెలూయా. అయితే ఖచ్చితంగా దేవుని యొక్క కుమారుడు ఆ విధంగా ఉండడు. కానీ దేవుని యొక్క కుమారుడు ఎందుకు జీవిస్తున్నాడంటే, దేవుని యొక్క కుమారుడు ఎందుకు బ్రతుకుతున్నాడంటే అతనికి ఒక గోల్ ఉంది. దేవుని కుమారుడికి ఒక గోల్ ఉంది. ఆ గోల్ ఏంటంటే, దేవుడు బైబిల్లో ఏం రాసి పెట్టాడంటే, ఆ గోల్ ఏంటంటే దేవుని యొక్క కుమారుడి స్థానంలోకి వెళ్ళడం. హల్లెలూయా. పతనం అయిపోయిన జీవితాన్ని మార్చుకొని ఏదైనా తోటలో కోల్పోయిన స్థానాన్ని లోనికి దేవుడు తనను తీసుకెళ్లడమే దేవుని కుమారుడు యొక్క గోల్. హల్లెలూయా. ఇతను విమోచించబడితేనే సృష్టిని విమోచిస్తాడు, ఇతను రక్షించబడితేనే సృష్టిని రక్షిస్తాడు, ఇతను స్వస్థతపరచబడితేనే సృష్టిని స్వస్థతపరుస్తాడు. అంటే ఇతను అనుభవించకుండా, ఇతను పొందుకోకుండా దేవునికి దేనికి అతను పనికిరాకుండా పోతాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అంటే దేవుని కుమారుడికి కావాల్సింది ఏమిటంటే ప్రత్యేకంగా విమోచన కార్యం కావాలి. విమోచన అంటే అర్థం ఏంటంటే, మనం పుట్టక ముందు ఏ స్థానంలో నుంచి పడిపోయామో అదే స్థానంలోనికి వెళ్ళడమే దేవుని కుమారుడు విమోచించబడమై ఉన్నది. హల్లెలూయా. మీకు అందరికీ తెలుసు, ఒక మనిషి చనిపోతాడు కానీ మట్టిలోని కలిసిపోద్ది. కాల్చినా కప్పెట్టినా అది మట్టిలోనే కలవాలి, కానీ లోపల ఉన్న ఆత్మ మాత్రం చావదు. ఏమా? లోపల ఉన్న ఆత్మకు చావు లేదండి. అది ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి మరి అక్కడికి వెళ్ళిపోతుంది. అది దేవుని యొద్ద నుంచి వస్తే దేవుడి దగ్గరికి వెళ్తుంది, పాతాళం నుంచి వస్తే పాతాళంలోకి వెళ్తుంది. అందుకే యేసుక్రీస్తు మాట్లాడాడు. ఏమని అన్నాడంటే, నేను పైనుంచి వచ్చాను, మీరు కింద నుంచి వచ్చారు అన్నాడు. శాస్త్రులు పరిచయాలతో మాట్లాడుతున్నాడు ఆయన. ఇదేంటి పైనుంచి రావడం ఏంటి, కింద నుంచి రావడం ఏంటి? వాళ్ళకి అర్థం కావాలా ఏం మాట్లాడుతున్నాడు ఈయన. అతను పైనుంచి వచ్చాడా అంటే డైరెక్ట్గా పరలోకం దిగొచ్చేసాడా? మాకు తెలియదు. మరియమ్మ ద్వారా పుట్టినవాడు కదా, ఇతను ఒట్టరింగ్ పని చేస్తాడు కదా, ఇతను మాకు సంబంధించి మా ఊర్లోనే కదా నేను పుడతా, పైనుంచి వచ్చానంటే కొత్తగా ఇది స్పెషల్గా ఉందని చెప్పేసి కొత్తగా ఆలోచిస్తున్నారు వాళ్ళు. అర్థం కావట్లేదు వాళ్ళకి. అయితే ఈయనేమన్నాడంటే పరలోక భాష మాట్లాడుతున్నాడు, హెవెన్లీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. ఇది అర్థం కావట్లేదు వాళ్ళకి. ఆయన మాట్లాడే భాష వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది పైనుంచి రావడం ఏంటి, కింద నుంచి రావడం ఏంటి? యోధ ఇస్కరియోతు కింద నుంచి వచ్చాడండి, కనుకనే అతను కిందకు పోయాడు ఆత్మహత్య చేసుకొని.
యేసుక్రీస్తు పైనుంచి వచ్చాడు, అంటే దేవుని యొద్ద నుంచి వచ్చాడు. పైనుంచి వచ్చే ఏమని హల్లెలూయా. వాక్యం దృష్టి పెట్ట ఉందన్న, వాక్యం దృష్టి పెట్టండి, కొంచెం డిస్టర్బ్ కావద్దు. నేను త్వరగా వెళ్తేనే ఎదురుకి వెళ్తే నేను త్వరగా సమయాన్ని ముగించగలుగుతాను. కొన్ని విషయాలు మీతో మాట్లాడినివ్వండి, కొంచెం ఓపికతో భరించి చక్కగా మీరు గ్రహిస్తున్నారని వింటున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క దేవుని కుమారుడు విమోచించబడాలి, దేవుని కుమారుడికి విమోచన కావాలి. విమోచన అనగా ఆత్మకు విమోచించబడ్డం. ఈ ఆత్మ విమోచించబడితేనే తిరిగి ఏదైనా తోటలోకి వెళ్తుంది. ఆత్మ మరణం లేదు. విమోచించబడిన ఆత్మ పరలోకం వెళ్తుంది, విమోచించబడిన ఆత్మ పాతాళం వెళ్తుంది. హల్లెలూయా. విమోచన అనగా మన ఈ కోల్పోయిన స్థానాన్ని పొందుకోవడం. ఏం కోల్పోయాం మనం తెలుసా మీకు? మీరు ఒకప్పుడు సింహంతో మాట్లాడేవారు. సింహం పిల్లిలాగా వచ్చి మిమ్మల్ని ఎక్కించి గిరగిరా తిరిగేది. కానీ ఇప్పుడు సింహం దగ్గరికి వెళ్తే మొత్తం 3 ముక్కలు చేసి తినేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పాపంతో ఉన్నాం, మనం పాప శరీరాకారంలో ఉన్నాం. ఆ శరీరాన్ని బట్టి సింహానికి కూడా మనం చంపడానికి వస్తుంది. సింహమే కాదు, ప్రతి జంతువు మనం చంపడానికి వస్తుంది. నీరు మనం చంపడానికి వస్తుంది, గాలి మనం చంపడానికి వస్తుంది. అన్నీ కూడా మనకు వ్యతిరేకం అయిపోయినాయి. ఆమేన్ హల్లెలూయా. అయితే ఈ యొక్క సృష్టి విమోచించబడితేనే అది తిరిగి మనం దాడి చేయకుండా ఉంటుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయితే మనం విమోచన పొందుకున్న మరుక్షణమే అవన్నీ కూడా మన స్వాధీనంలోకి వస్తాయి. ఒకప్పుడు మీరు సృష్టితో మాట్లాడేవారు, సముద్రంతో మాట్లాడేవారు, చెట్లతో మాట్లాడేవారు, జలరాశులతో మాట్లాడేవారు, అన్నిటితో కూడా మాట్లాడేవారు. కానీ పాపం చేసిన తర్వాత ఈ మాట్లాడడం కాదు కదా, మనల్ని కనీసం మనం చంపడానికి చూస్తున్నాయి. అయితే దేవుని కుమారుడైన ప్రభువుని యేసుక్రీస్తు నిజముగా దేవుని కుమారుడిగా భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, ఆయన దేవుని కుమారుడిగా రావాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, అందుకే ఆయన వెళ్ళి సముద్రంతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ సముద్రము బాగా భయంకరంగా పొంగిపోతుంటే ఈ శిష్యులందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారండి. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ సముద్రం అల్లా కొలను తుఫాన్లు వచ్చిపోయి ఆ పడవను ఇలా ఊపుతూ భయంకరంగా ప్రళయం వచ్చేసింది. శిష్యులందరూ భయపడుతున్నారు. అమ్మో మేము చచ్చిపోతామేమో ఈ ప్రళయంలో అని చెప్పి భయపడుతుంటే యేసుక్రీస్తు ఆ వాళ్ళలోనే ఉన్నాడు, గురకపట్టి నిద్రపోతున్నాడు. హల్లెలూయా. నిద్ర అవట్లేదు. నీ దేవుడని యెహోవా ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకాడు, నిద్రపోడు. ఆయన నిద్రపోవట్లేదు. ఆ దోణిలో ఉండి ఏం చేస్తారా అని చూస్తున్నాడు. హల్లెలూయా. చాలాసార్లు దేవుడు మనల్ని అలాగే పరీక్షిస్తాడు. అసలు వీళ్ళు ఏం చేస్తారో, కష్టంలో తీసుకెళ్తే, బాధల్లో తీసుకెళ్తే, క్రమంలో తీసుకెళ్తే అసలు నా పక్షాన్ని నిలబడతారా, బెంబేలేసిపోతారా? అసలు వాక్యపక్షాన్ని నిలబడతారా, లేకపోతే వాళ్ళు స్వార్థపూరితంగా ఆలోచించి ఎటు గాలేస్తే అటు ఒరిగిపోతారా, అవకాశవాదులుగా మారిపోతారా వీళ్ళు అని చెప్పి దేవుడు పరీక్షిస్తారు. ఒక్కొక్కసారి చాలా మంది ఏ ఎండకాగూడు కట్టేస్తారు, అవకాశవాదులుగా మారిపోతారు. హల్లెలూయా. అలాగే దేవుడు పరీక్షిస్తాడు, పరీక్షించే సమయం ఉంటుంది. ఆ శిష్యుని పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు ఇలా అసలు ఏం చేస్తారా అని. వాళ్ళు ఏం చేస్తున్నారు, బెంబెలు ఎత్తిపోయి అటు తిరిగి ఇటు తిరిగి ఆ యొక్క యోహాను వెళ్ళి బకెట్ నీళ్ళన్నీ తోడేస్తున్నాడట. ఎన్ని తోడితే ఎన్ని వెళ్తే మళ్ళీ పెద్ద కెరటం వస్తుంది, అందులో దెబ్బలు పడుతున్నాయి, బోడు నీళ్ళు తోడుతున్నాడు, మళ్ళీ పడుతున్నాయి, తోడుతున్నాడు, మళ్ళీ పడుతున్నాడు. ఇంకొక ఆయనేమో ఆ యొక్క లంగర పట్టుకుని ఇలాగలా ఊగిపోతున్నాడు అంటే గాలితో పని సముద్రం మధ్యలో వచ్చేసింది. చాలా భయంకరంగా ఇంకా అలా అయిపోయింది అనుకుంటున్నారు. మేము చచ్చిపోతాం, మా పని అయిపోయింది అనుకుంటున్నారట. అప్పుడు పేతురు వెళ్ళి గుర్తొచ్చిందని పేతురికి, ఎంత ప్రళయం వస్తుంటే ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడు ఈయన, ఎలా నిద్రపడుతుంది దీనికి అని చెప్పి వెళ్ళి గట్టిగా లేపుతున్నాడంట. ఓ ప్రభు, ఆ బోధకుడా లేగు, నువ్వు ఎన్నో మాటలు చెప్తున్నావు, ఎన్నో స్వస్థతలు చేస్తున్నావు, ఎంతో అధికారం నీలో ఉంది, నువ్వు లేవే, మమ్మల్ని మేము చాలా ఆపదలో ఉన్నాం, మమ్మల్ని రక్షించు అని కేకలు పెడుతున్నారట. హల్లెలూయా. ఎప్పుడైతే అలా కేకలు పెడుతున్నారో అప్పుడు ఆయన లేచి చూస్తున్నాడంటే వాళ్ళని, అల్ప విశ్వాసులారా ఏంటి ఎందుకు కంగారు పడుతున్నారు మీరు? హల్లెలూయా. వాళ్ళని ఎప్పుడైతే అలా గద్దించాడో, గద్దించిన మరుక్షణమే ఆ తలుపు కట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గద్దించిన మరుక్షణమే ఆయన లేచి సముద్రంతో మాట్లాడుతున్నాడట. సముద్రమా నిమ్మలించు అన్నాడట. ఏంటి
పర్లేదు కింద 2-3 పర్లేదు. సముద్రం నిమ్మలించి అన్నాడు ఆయన. ఎప్పుడైతే ఆ మాట పలికాడో ఆ సముద్రం అంతా అల్లాకోలంగా మారిపోయిన సముద్రం అంతా సప్పని అణిగిపోయిందండి. హల్లెలూయా. నీ జీవితంలో కూడా గాలితో పనులు వస్తాయి. ఏడ్చి కన్నీరు కాచి మూలకెళ్ళి చాలా బాధపడే సమయం వస్తుంది. హల్లెలూయా. ప్రతి మనిషికి ఏదో ఒక బాధ ఉంటుంది, ఎవరు చెప్పుకోలేరు బయటికి. కొన్ని విషయాలతో సఫర్ అవుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఆ టైంలో నువ్వు ఆ అలజడిలోనే పెంబెలెత్తిపోతావా, లేకపోతే నీ లోపల ఉన్న క్రీస్తుని లేపగలుగుతావా? హల్లెలూయా. ఆ పేతురు ఎప్పుడైతే యేసుక్రీస్తుని లేపాడో ఆయన లేచి ఆ విశ్వాసాన్ని గద్దించే సముద్రాన్ని అణిచేశాడు. నువ్వు దేవుని లేపితేనే నీ కష్టము, నీ నష్టము, నీ బాధ, నీ వేదన, నీ కన్నీరు అలా తప్పననుగుతాయి. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎవరిని తట్టినా అవి అనగో. నీ ఏ సంఘ సంస్థను తట్టినా, ఏ కోర్టుని తట్టినా, ఏ దేన్ని తట్టినా నీకు అవదది. నీలో ఉన్న యొక్క కార్యం అనగాలంటే, నీ లోపల ఉన్న రోగం అనగాలంటే, నీ లోపల ఉన్న శాపం పోవాలంటే, నీ లోపల ఉన్న పాపం పోవాలంటే నువ్వెవరు లేపాలంటే దేవుడు లేపాలి. హల్లెలూయా. అక్కడున్న పేతురు ఎప్పుడైతే యేసుక్రీస్తుని లేపాడో ఆ సముద్రం సప్పనని చేశాడు ఆయన. చూసారా, దేవుని కుమారు యొక్క అథారిటీ ఏమిటంటే సముద్రం కూడా మాటంటది. యేసుక్రీస్తు సముద్రంతో ఎప్పుడైతే మాట్లాడాడో ఆ సముద్రం అలాగే అణిగిపోయింది. ఒక మనిషి మాట సముద్రం వినడం ఏంటండి? ఒక మనిషి మాట సముద్రం వినడం ఏంటి? ఇది ఎలా ఉంటుందంటే నమ్మడానికి నమ్మశక్యంగా ఉండదు. సముద్రము దేవుని మాట వింటుందా, మనిషి మాట వింటుందా? కానీ ఎప్పుడైతే సముద్రం నిమ్మలించు అని ఎప్పుడైతే మాట్లాడాడో సముద్రం అలాగే అణిగిపోయింది. అది దేవుని కుమారుడి యొక్క అథారిటీ ఏమిటంటే సముద్రం కూడా మాట వినాల్సిందే. ఒకరోజు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమన్నా కాసిందేమో పొళ్ళని చూశాడు. ఆ చెట్టు దగ్గర ఏం పొళ్ళేం లేవు. లేకపోతే అలా చూసినప్పటికి మరలా తిరిగి ఇంకెప్పుడు కూడా నువ్వు పుయ్యకుందు గాక అని ఆ చెట్టుతో ఎప్పుడైతే మాట్లాడాడో మరలా శిష్యులు తిరిగి వచ్చే చెట్టు మొత్తం మాడిపోయింది. హల్లెలూయా. దేవుడు చెట్టుతో మాట్లాడితే చెట్టు మాడిపోవడం ఏంటండి? అంటే చెట్టు కూడా మాట్లాడితే మాట వింటదా? దేవుని కుమారుడి అథారిటీ అది. చెట్లు మాట వింటాయి. ఏదైనా తోటలో ఆదామంటండి ఇలా నడుస్తూ ఓ చెట్ట నువ్వు నాకు అడ్డుగా ఉన్నావు, ఏరుతో లేచి అక్కడ నిలబడంటే చెప్తే ఆ చెట్టు అంతా లేచి అక్కడ నిలబడేదట. హల్లెలూయా. యేసుక్రీస్తు అన్నాడండి, ఏమన్నాడండి? మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ చెట్టుని లేచి అక్కడ నిలబడమంటే చెట్టు ఇలా అక్కడ నిలబడుతుందట. హల్లెలూయా. అంటే మనుషులకు కనీసం ఆవగింజంత విశ్వాసం కూడా లేదా? భక్తి పరుల్లా కనపడతారు కానీ చాలా విశ్వాసంగా కనపడతారు కానీ లోపల విశ్వాసాన్ని వెతికితే యేసుక్రీస్తు అన్నాడు ఈ చివరి దినాల్లో నేను అలాంటి ఆవగింజంత విశ్వాసాన్ని అయినా నేను కనుగొందునా అన్నాడు. హల్లెలూయా. మాటలైతే కోటలు దాటుతాయి కానీ లోపల విశ్వాసం అనేది ఆవగింజంత కూడా మనుషులు లేదని. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఒకవేళ అదే విశ్వాసం కనుక మనలో ఉంటే ఆవగింజంత విశ్వాసం ఉన్నా మనం చెట్లతో మాట్లాడితే చెట్టు వింటుంది, సముద్రంతో మాట్లాడితే సముద్రం వింటుంది, జంతువులతో మాట్లాడితే జంతువు వింటుంది. ఏదైనా సరే మాట వినవలసిందే. అది దేవుని కుమారుడి యొక్క అథారిటీ. విమోచించబడిన దేవుని కుమారుడి యొక్క అథారిటీ అది. హల్లెలూయా. కానీ ఆ విమోచన స్థానాన్ని మనం కోల్పోయాం. ఇప్పుడు చిన్న దోమ కూడా ఎంటలేదు, చిన్న మేఘ కూడా ఎంటలేదు. ఏమేం దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకే దేవుని కుమారుని విమోచించడానికి దేవుడు విమోచన సంకల్పాన్ని దేవుడు ప్రణాళిక రచించాడు. అది గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాసి పెట్టించాడు. ఈ జగత్పునాది వేయబడక ముందే, ఈ భూమికి పునాదులు వేయబడక ముందే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి. ఈ ప్రణాళికలో దేవుని కుమార్తెలు ఉన్నారు. వీళ్ళు భూమి మీద ఒక పాపులుగా పుట్టారు. ఒక భయంకరమైన శాపముతోనే వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవుడు వారి దగ్గరికి వచ్చి వాళ్ళని పిలిచి, పేరు పెట్టి పిలిచి, వారిని వాక్యంలోకి తీసుకొచ్చి వాళ్ళని విమోచించి దేవుని కుమారుడి స్థానంలో తీసుకెళ్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క విషయంలో ఒక ప్రత్యేకముగా దేవుడు ఎస్తేరు గ్రంథాన్ని ఆ దేవుని కుమారుని బయటకు చూపించడానికే, ప్రత్యేకపరచడానికే దేవుడు ఎస్తేరు గ్రంథాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఈ ఎస్తేరు గ్రంథంలో మనము చాలా అద్భుతమైన
వాక్యములు మనం చూడగలుగుతున్నాం. చూడండి ఒకసారి ఫస్ట్ అధ్యాయము ఫస్ట్ నుంచి కొన్ని వచనాలు చదువుతా ఉన్నాను. కొంచెం మీరు జాగ్రత్తగా మీరు కొన్ని విషయాలు గమనిస్తే ఫస్ట్ అధ్యాయం ఫస్ట్ వచనం నుంచి మనం చదువుతాం. అహస్వరోసు దినములలో జరిగిన హిందూ దేశం మొదలుకొని హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఫస్ట్ గా బైబిల్లో మన ఇండియా దేశం కోసం మెన్షన్ చేసిన గ్రంథం ఏదంటే ఎస్తేరు గ్రంథం. హల్లెలూయా. ఇండియా దేశం కోసం ఒక ప్రత్యేకముగా బైబిల్ ఎస్తేరు గ్రంథంలో రాశాడు దేవుడు. హిందూ దేశం మొదలుకొని 127 సంస్థానాలు కలిగిన రాజు ఎవరంటే అహస్వరోసు రాజు. ఈ అహస్వరోసు రాజు గురించి ఈ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఇది అంతా కూడా ఈ యొక్క పురీము పండగ కోసం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పురీం అంటే ఏమిటంటే ఇది ఎస్తేరు యొక్క శత్రు సమూహం అంతా కూడా డిస్ట్రాయ్ చేయబడింది, తుడిచిపెట్టబడింది, నాశనం చేయబడింది. అగాగీయుడగు హామాను అనే ఒక వ్యక్తి యోధా జాతిని, యోధా వంశాన్ని నాశనం చేయాలని తలంచి రాజు చేత తాకీదులు రాయించి చట్టాలు చేయించాడు. కానీ ఎస్తేరు ద్వారా పరిస్థితి మారి హామాను ఆలోచించిన కీడు తిరిగి అతని మీదకే వచ్చి అతనినే ఉరితీయబడినట్లుగా అతని శిక్ష అతని మీద పడింది. అతని వంశం మొత్తం డిస్ట్రాయిడ్ అయిపోయింది బై ది ఎస్తేర్ ద్వారా. కాబట్టి పురీము పండుగ వచ్చింది. ఇది విడుదల పండుగ, ఇది విమోచన పండుగ. ఈ విమోచన పండుగ అనేది ఎస్తేరు అనే ఒక స్త్రీని బట్టి వచ్చిన పండుగ ఇది. ఆమేన్, హల్లెలూయా. ఎస్తేరు అంటే అర్థం ఏంటంటే ఒక నక్షత్రము అని అర్థం. ఏంటంటే అది నక్షత్రం. ఎస్తేరు అంటే అర్థం ఏంటంటే నక్షత్రం. ఎందుకు నక్షత్రము అని అర్థం వస్తుందంటే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడండి. ఏమని వాగ్దానం చేశాడంటే నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాల వలె చేస్తానని చెప్పాడు. ఏమా ఆది కాండంలో దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం ఏంటంటే నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలుగా చేస్తానని చెప్పాడు. ఆ నక్షత్రాలు ఒక నక్షత్రమే ఈ ఎస్తేరు. అనేక నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలు అంటే తలతల్లాడే ఆ నక్షత్రాలు కాదు, లేకపోతే మనం క్రిస్మస్ రోజున పెట్టుకునే ఆ నక్షత్రాలు కాదు. ఒక నక్షత్రం అనగా ఒక మనిషి ఒక నక్షత్రమై ఉన్నాడు. హల్లెలూయా. మీకు తెలుసా, జన్మ నక్షత్రం చూస్తారు, పుట్టిన తర్వాత పుట్టిన డేట్ను బట్టి జన్మ నక్షత్రం చూస్తారు, గోత్రం చూస్తారు, రాశులు చూస్తారు. ఆ రాశిని బట్టి నీ నక్షత్రం చూస్తారు. అప్పుడు నీ నక్షత్రం చెప్తే నీ భవిష్యత్ అంతా. అంటే నీ భవిష్యత్ అంతా ఎక్కడుంది? నీ నక్షత్రం ఉంది. అందుకే చాలా మంది చేతిరేఖలు చూసి, నచ్చటం చూసి, నీ పుట్టినరోజుని చూసి జాతకాలు చెప్తారు. ఆ జాతకాలు కొంతవరకే దాన్ని అందుకుంటారు. కానీ అస్సలైన నక్షత్రము ఆకాశంలో ఉంది. ఆ ఆకాశంలో ఉన్న నక్షత్రం ఎందుకున్నదంటే అన్ని నక్షత్రాలు ఎందుకు పెట్టాడంటే దేవుని యొక్క నిజమైన రాజవంశానికి చెందిన రాజ సంతానం భూమి మీద అంతమంది మనుషులు ఉన్నారు. హల్లెలూయా. ప్రతి మనిషికి ఆకాశంలో ఒక నక్షత్రం ఉంది. ప్రతి మనిషి భూమి మీద పుట్టాడంటే ఒక నక్షత్రం భూమిలో ఆత్మలో ఆకాశంలో ఉంది. ఆ నక్షత్రం కదిలితేనే ఇక్కడ నువ్వు కదులుతావు. ఆ నక్షత్రం కదిలితేనే ఇక్కడ నువ్వు కదులుతావు. ఆ నక్షత్రం ఏ విధంగా ప్రయాణం చేస్తుందో నీవు కూడా అదే విధంగా ప్రయాణం చేస్తూ ఉంటావు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అబ్రహాముకు చేశాడు ఆ యొక్క నక్షత్రాలు. ఆ నక్షత్రాలే శరీరం ధరించుకుని భూమి మీద తల్లిదండ్రుల కలయిక ద్వారా భూమి మీద మనం వస్తున్నాం. హల్లెలూయా. ఇది మన భవిష్యత్తు కాదు, కానీ ఆఫ్టర్ ఆల్ ఇది ఒక ఛాయ లాంటిది, ఒక నీడ లాంటిది. కొంతకాలం బ్రతికి మళ్ళీ తిరిగి మనం వెళ్ళిపోయేది. ఒక 70, 80, 100 మనం జీవించి మళ్ళీ తిరిగి మనం వెళ్ళిపోతాం, మన స్థానంలోకి మనం వెళ్ళాలి. హల్లెలూయా. కానీ మనిషి భూమి మీద పుట్టిన తర్వాత దానికోసమే వెతుకుతాడు, దానికోసమే ప్రాబ్లాడతాడు, దానికోసమే ఇబ్బంది పడతాడు తప్ప అసలైన జీవితము 70, 80 సంవత్సరాల తర్వాత అసలైన జీవితం చనిపోయిన తర్వాత ప్రారంభం అవుతుంది అన్న సంగతి చాలా మందికి తెలియదండి. ఆమేన్, హల్లెలూయా. చాలా మందికి తెలియదండి. చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉన్నదండి, అదే ముగింపు అనుకుంటారు, అదే లాస్ట్ అనుకుంటారు. కానీ అసలైన జీవితం ముగింపు అనేది చావుతో ప్రారంభం అవుతే మన జీవిత ప్రయాణం అని ప్రారంభం ఎప్పుడు అవుతుందంటే చనిపోయిన తర్వాతే. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ నక్షత్రాలే జీవించేది. వాటికి మరణం లేదు, వాటి చావు లేదండి.
అది అబ్రహాం యొక్క రాజసంతానం. ఈ రాజసంతానంలో ఒక రాజసంతానమే, ఒక నక్షత్రమే ఈ యొక్క ఎస్తేర్ అయి ఉన్నది. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీరు జాగ్రత్తగా వింటే అసలు నువ్వు నక్షత్రమో కాదో తెలుస్తుంది. అసలు దేవుని యొక్క నక్షత్రమో కాదో మనకు తెలుస్తుంది. ఇంటిపోయిన నక్షత్రం పెట్టుకుని చాలా మంది క్రైస్తవులు మనం చాటుకుంటారు. ఆ నక్షత్రం కాదు, వాస్తవంగా నక్షత్రంగా 6 కోణాలు ఉంటాయండి. మీరు దావీదు ఇజ్రాయేల్ జెండా మీద, యెరూషలేం జెండా మీద అసలైన నక్షత్రం ఉంటుంది. అసలైన నక్షత్రం 6 కోణాలతో ఉంటుంది, 5 కోణాలు కాదు. చాలా మంది ఏం చేస్తారని తెలియక నక్షత్రానికి 5 కోణాలు పెడతారు, కానీ అసలైన నక్షత్రం 6 కోణాలు అండి. 6 కోణాలు ఎందుకు పెడతారంటే 6వ రోజునే మనిషిని చేశాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 6 అనేది మనిషిది, 7 అనేది దేవుడిది. ఇప్పుడు 6 అనే దానిని మనిషి కాబట్టి, 7 అనేది దేవుడు కాబట్టి, అందుకే ఆ రోజు విశ్రాంతి తీసుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు 6 అనేది మనిషిది, అందుకే 6 కోణాల యొక్క నక్షత్రాన్ని దేవుడు బైబిల్లో పెట్టాడు. అదే ఇజ్రాయేలు జెండా మీద 6 కోణాలతో వెలుగుతూ ఉంటుంది అది. హల్లెలూయా. ఇప్పుడు ఎస్తేర్ అనగా నక్షత్రమైనది. ఈమె అసలైన పేరు ఏంటంటే అదస్స. ఏం పేరండి? అదస్స. అదస్స అంటే అర్థం ఏంటంటే సౌందర్యవంతురాలు అని అర్థం. సౌందర్యవంతురాలు అంటే ఆమె బాహ్యమైన సౌందర్యం కాదు, కానీ ఆమె అందం ఎక్కడున్నదంటే ఆమె డ్రెస్లో లేదు, లేకపోతే ఆమె ముఖంలో లేదు, ఆమె రాసిన బ్యూటీ పార్లర్లో లేదు. చాలామంది నల్లగా ఉన్నా సరే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎంట్రుకలు ఎలా తిప్పి రకరకాల ఫ్యాషన్లు పెట్టి ముడిలా పెట్టి రకరకాల క్రాసింగ్లు చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క తల్ల ముళ్ళు బట్టి అందగత్తులుగా ఫీల్ అయిపోతారు. హల్లెలూయా. బ్యూటీ పార్లర్కి వెళ్ళి పెయింటింగ్లు రాసుకున్నంత మాత్రాన అందం వచ్చేది, అది వాటర్తో కడిగితే మళ్ళీ పోతుంది. హల్లెలూయా. ఆ పెదాలకు పెయింటింగ్ రాస్తారు, ఆ లిప్స్టిక్, లేకపోతే ఆమె వేసుకున్న పొట్టి బట్టలు, కురస బట్టల్లో, టైట్ పిట్లలో, లెగ్గింగ్స్లో ఆ అందం లేదు. చాలా మంది అబ్బాయిలు ఎక్కడ పరిగెడతారంటే ఆ టైట్ పిట్లు వెనకాల, ఆ లెగ్గింగ్స్ వెనకాల, అట్లు చూసే పరిగెడతారు తప్ప, అట్లు చూసే వాళ్ళు అందంగా ఆలోచిస్తారు తప్ప అసలు అందం అందులో లేదు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు నా వర్తమానం కొంచెం ఘాటుగానే ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. దేవుని కృపను బట్టి నేను ముందుకు వెళ్తాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చాలా మంది అందాన్ని ఎలాగా ప్రదర్శిస్తారంటే పొట్టి బట్టల్లో, టైట్ ఫిట్లలో, లేకపోతే రకరకాల లెగ్గింగ్స్లో, హెయిర్ స్టైల్లో రకరకాల వాళ్ళ అందాలన్నీ ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. అయ్యే నిజమైన అందాలనుకుని కుర్రోళ్ళు పరిగెడతా ఉంటారు. వాస్తవంగా ఈ అందాలు కాదండి. అందం అంటే ఏమిటంటే ఆమె పొట్టుబట్టలు కాదు, కానీ ఆమె బ్యూటీ పార్లర్ వేసుకున్న పెయింటింగ్లు కాదు, కానీ ఆమె లిప్స్టిక్లు కాదు, కానీ ఆమె ముఖానికి వేసుకున్న పేడ లిప్స్టిక్లు కాదు, కానీ ఆమె అందం ఎక్కడుందంటే ఆమె యొక్క గుణశీలమే అందమై ఉన్నది. హల్లెలూయా. ఒక స్త్రీ యొక్క అందం ఎక్కడున్నదంటే ఆమె యొక్క గుణంలో ఉంది. గుణవంతురాలైన భార్య తన ఇల్లు కట్టుకుంటుందట. ఏమన్నాడండి సొలొమోను? గుణము కలిగిన స్త్రీ అంట తన ఇల్లు ఎలా కట్టుకోవాలో తెలుస్తుందట. ఇప్పుడు యవనస్తులు ఉన్నారు ఇక్కడ, రేపొద్దు పెళ్లి చేసుకోబోతారు. ఆ యొక్క స్త్రీని ఎలా పెళ్లి చేసుకోవాలంటే ఏదో అందాన్ని చూసో, డ్రెస్సులను బట్టో, లేకపోతే బంగారాన్ని బట్టో, లేకపోతే హోదాల బట్టో, లేకపోతే బయట ఉండే అందసందాలను బట్టో పెళ్లి చేసుకోవడం కాదు, కానీ ఒక స్త్రీని నిజంగా పెళ్లి చేసుకుని అదృష్టవంతులు అవ్వాలంటే ఆమె యొక్క గుణశీలాన్ని చూడాలి. ఆమేన్. హల్లెలూయా. మొక్క మీద పేడ చూసారనుకోండి, అది చెరిగిపోద్ది, నిన్ను కడిగేద్ది కొన్నాళ్ళకి. నిజమండి, వాస్తవం. హల్లెలూయా. ఈ కాలమే సొలొమోను రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే గుణము లేని భార్య అంట పంది ముక్కున ఉన్న బంగారు కొమ్ము వంటిదట. ఎలాంటిదండి? పంది ముక్కు మీద ఉన్న బంగారు కొమ్ము వంటిదంట. బంగారం కొమ్ము అట్టుకెళ్ళి పంది ముక్కుకి ఎడితే తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుంది అది? ఏమండి? అది బురదగుంటలో పెడుతుంది. అలాగే నువ్వు ఆ గుణం లేని భార్యను తీసుకున్నావు అనుకో, నిన్ను 10 మందిలో నిలబెట్టి నిన్ను ఎలా చేస్తుందంటే భయంకరమైన అవమానం నీకు వచ్చేటట్లుగా చేస్తుంది. భర్త విలువ ఆమెకు తెలియదు, ఒక పురుషుడి విలువ ఆమెకు తెలియదు. ఆమె ఎంతసేపు కూడా తన భర్తను అవమానకరంగా జీవించడానికే ఆమె ప్రయత్నం చేస్తారు తప్ప
ఆమె గౌరవప్రదంగా ఆమె జీవించి తన భర్తకు గౌరవం తెచ్చేటట్లుగా ఉండదు. హల్లెలూయా. అంటే నువ్వు అందాన్ని చూసావంటే తీసుకెళ్ళి నువ్వు పెడతాది అక్కడ, నువ్వు వస్త్రాలు చూసావంటే నేను తీసుకెళ్ళి అక్కడ పెడతాది అక్కడ, లేకపోతే పొట్టు పొట్టి జాకెట్లు పొట్టు పొట్టి బట్టలు నువ్వు చూసావంటే నువ్వు అక్కడే పడతావు. హల్లెలూయా. లేకపోతే డబ్బో, లేకపోతే హాస్టో, లేకపోతే హోదానో, ఇవన్నీ చూస్తే నిన్ను తీసుకెళ్ళి ఈమె ఉద్యోగం చేస్తుంది, డాక్టర్ అయిపోయింది, నేను చేసుకుంటే నా యొక్క జీవితానికి డోకానే లేదని చెప్పి ఏదో ఒక అమ్మాయిని చేసేసుకుని డబ్బును బట్టి జాబును బట్టి చేసేసుకుంటే తర్వాత నీకు చూపెడతా సినిమా. ఆమేన్. హల్లెలూయా. ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు, ఒక గుణవంతురాలైన భార్య అంట దొరుకుట అరుదంట. ఒక గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు. ఆమె ఎలాంటిదంటే పురుషుని యొక్క కిరీటంలో ఒక వజ్రం లాంటిదట. గుణం లేని భార్య ఏమిటి? పంది ముక్కున ఉన్న బంగారు కొమ్ము వంటిదంట. కానీ గుణము కలిగిన స్త్రీ అంట పురుషుని కిరీటంలో ఒక వజ్రంలో మెరుస్తుందట. హల్లెలూయా. అంటే దగ 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 మెరుస్తూ ఆమెను చూసి నీకు ఎంత గౌరవం వస్తుందంటే సమాజంలో నువ్వు ఆమెను చూసే మెప్పు పొందుతావు, గౌరవం పొందుతావు. ఆమె బట్టే నువ్వు చక్కగా స్తుతించబడుతూ కొనియాడబడతావు ప్రజల్లో. హల్లెలూయా. అలాంటి ఒక గుణశీలము కలిగిన స్త్రీ ఎవరంటే, ఈ గుణ స్వభావం కలిగిన స్త్రీ ఎవరంటే, ఆమె యొక్క అలాంటి గుణము కలిగిన వ్యక్తిత్వపు లక్షణాలు కలిగిన స్త్రీ ఎవరంటే ఈ ఎస్తేరు అయి ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క స్త్రీ యొక్క వ్యక్తిత్వం ఎంత స్వభావం ఎంత మంచిదంటే, ఈ యొక్క వ్యక్తిత్వ లక్షణాలు, ఈమె యొక్క స్వభావము, ఈమె యొక్క జీవితం ఎంత అద్భుతమైందంటే మనం కొంచెం ఎదరికెళ్తే ఈమె యొక్క స్వభావాన్ని కనుక మనం గుర్తిస్తే మనమే అంటాం ఓహో అని. హల్లెలూయా. ప్రతి పురుషుడు కోరుకుంటాడు ఇలాంటి భార్య నాకు దొరకాలని. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఇది ఈ యొక్క ఎస్తేరు గ్రంథము పాత నిబంధన ఒక కొత్త నిబంధనకు ఒక ఛాయ లాంటిది, ఒక నీడ లాంటిది, ఒక పోలికగా ఒక నమూనాగా ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పాత నిబంధన అంతా కొత్త నిబంధనకు ఒక ఛాయ. మనం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చదివితే ఆ 10వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే పాత నిబంధన అంతా కొత్త నిబంధనకు ఒక ఛాయగా ఉన్నది, ఒక నమూనాగా ఉన్నది, ఒక నీడగా ఉన్నదని చెప్పి దేవుని యొక్క ప్రవక్త పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఎందుకు అలా మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు ఎస్తేరు జీవించిన జీవితము ఒక నమూనాగా కనుక మనం తీసుకుంటే, ఒక ఛాయగా కనుక మనం తీసుకుంటే, ఒక ఇన్స్పైర్ అయినట్టుగా మనం తీసుకుంటే, ఆమె జీవితాన్ని బట్టి మనం ఇన్స్పైర్ అయితే ప్రేరేపణ పొందుకుంటే మన జీవితంలో కూడా అలాంటి గుణశీలాన్ని పొందుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి మనిషికి కూడా ఒక ఇన్స్పైర్ అవ్వడానికి ఒక వ్యక్తి ఉంటాడు ఎదురా, ఎవరినో ఒకరిని బట్టి ఇన్స్పైర్ అవుతాడు. ఈ కాలం ఒక ప్రవక్త అన్నాడు, చిన్నప్పుడంట చిన్నగా పాలు తాగుతున్నప్పుడు ఒళ్ళో బుడ్డి అడుగులు వేస్తున్నప్పుడంట తన తల్లిని బట్టి ఇన్స్పైర్ అవుతాడంట ఆ వ్యక్తి. తన తల్లి ఎలా మాట్లాడుతుందో, ఎలా కోపాడుతుందో, ఎలాగా విధానాలు ప్రదర్శిస్తుందో ఆ తల్లిని బట్టి ఆ బాలుడు ఇన్స్పైర్ అవుతూ ఉంటాడంట. కొంత 5, 6, 7 సంవత్సరాలు వచ్చేటప్పుడు 12 సంవత్సరాల లోపు వచ్చేటప్పటికి అతను తన తండ్రిని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాడంట. తన తండ్రి ఎట్లా ఉన్నాడో, తన తండ్రి ఎలా మాట్లాడుతున్నాడో, ఎలా కష్టపడుతున్నాడో, ఎలా చెమటోరుస్తున్నాడో, ఇవన్నీ తండ్రిని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాడట. హల్లెలూయా. ఆ యొక్క కొంచెం ఏజ్ దాటిన తర్వాత ఉపాధ్యాయుడు ఉంటాడు, తన మాస్టర్ని బట్టి ఇన్స్పైర్ అవుతూ ఉంటాడంట. హల్లెలూయా. ఇంచుమించు అప్పటికి 15, 16 సంవత్సరాలు వచ్చేస్తాయి. ఇంకా యుక్త వయసు వచ్చేసింది. ఇంకా అతనికి నైతిక విలువలని తెలిసిపోని, ఎలాగ ఆలోచించాలో, ఎలాగ అడుగులు వేయాలో తెలిసిపోని ఇన్స్పైర్ అయ్యాడు. తల్లి ద్వారా, తండ్రి ద్వారా, ఉపాధ్యాయుడి ద్వారా ఇంకా తెలివితేటలు వచ్చేసినాయి. ఇప్పుడు ఇన్స్పైర్ ఎలాగవుతాడంటే ఇంక ఇతని ఇష్టం ఎలాగవుతాడంటే ఒక్కొక్కడు సినిమా హీరోని చూసి ఇన్స్పైర్ అవుతాడు, లేకపోతే ఒక్కొక్క డాక్టర్ని చూసి డాక్టర్ అవ్వాలనుకుంటాడు, లేకపోతే ఒక్కొక్కడు యాక్టర్ని చూసి యాక్టర్ అవ్వాలనుకుంటాడు, లేకపోతే ఇంకొకడు ఇంజనీర్ని చూసి ఇంజనీర్ అవ్వాలనుకుంటాడు, లేకపోతే ఇంకొకడు నేను మెకానిక్ చూసి నేను మెకానిక్ అవ్వాలనుకుంటాడు, లేకపోతే ఇంకొకడు సైంటిస్ట్ని చూసి నేను సైంటిస్ట్ అవ్వాలనుకుంటాడు. ఇలాగా వారు ఏదో ఒకటి చూసుకుని ఇన్స్పైర్ అవుతూ ఏదైతే ఇన్స్పైర్ అవుతున్నాడో దాని యొక్క నడకలో అదంతా కూడా వెరిఫికేషన్ చేసుకుంటూ దాన్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అలాగే
ఈ లోక సంబంధమైన దానిని గూర్చి మనం ఇన్స్పైర్ అవుతూ ఈ జీవితంలో ఎదుగుతూ వెళ్తా ఉన్నాం. కొంతమంది ఇన్స్పైర్ అవుతారు. ఎలాగ ఇన్స్పైర్ అవుతారంటే, పక్కింటుడు బాగా తాగితే వాడిని చూసి ఇన్స్పైర్ అయిపోయి వీడు కూడా తాగితే రోడ్లు అడుగులేస్తాడు. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పక్కింటోడు బాగా ఇంకొక అమ్మాయిని చూసి ఆడు లవ్ చేస్తూ ఉంటే, ఆడు ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఆహా ఇదేదో బాగున్నట్టుందని చెప్పి వీడు కూడా లవ్ చేస్తూ వీడు కూడా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇన్స్పైర్ అదే కాదు, మంచిగా చెడు కూడా ఇన్స్పిరేషన్ ఉంది. మంచి కంటే ఎక్కువ చెడే ఇన్స్పిరేషన్ అవుతారు. హల్లెలూయా. భవిష్యత్తు నాశనం అవడానికి, పాడు చేసుకోవడానికి, ఆ టైం అంతా వృధా చేసుకోవడానికి మంచి కంటే ఎక్కువగా చెడు ద్వారానే ఇన్స్పైర్ అయ్యే క్వాలిటీసు బాగా ప్రపంచంలో మనకు కనబడతా ఉన్నాయి. హల్లెలూయా. ఎక్కువగా ఇన్స్పిరేట్ ఏంటంటే సినిమాలు, యూట్యూబ్లు, భయంకరమైన నాటకాలు, డ్రామాలు, తాగుళ్ళు, ఎక్కడ చూసినా బ్రాంది కొట్లే, ఎక్కడ చూసినా మందు కొట్లే, ఎక్కడ చూసినా వ్యభిచారాలే, ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలే, ఎక్కడ చూసినా భయంకరమైన కార్యాలన్నీ కనబడతా ఉన్నాయి. చిన్న పిల్లడు కూడా చెప్పక్కర్లేదు, వీడే వెళ్ళి ఇన్స్పైర్ అయిపోయి సిగరెట్లు తాగేస్తున్నాడు 10 సంవత్సరాల కుర్రోడు. హల్లెలూయా. మంచి చేసేదానికంటే చెడు ఎక్కువనే ప్రేరేపించబడతా ఉన్నారు. అయితే నువ్వు ఎప్పుడైతే నిజమైన పరిశుద్ధాత్మను బట్టి ఇన్స్పైర్ అవుతున్నావో, బైబిల్లో ఉన్న వ్యక్తులు బట్టి ఇన్స్పైర్ అవుతున్నావో, ఆ ఇన్స్పైరింగ్ ఎక్కడ తీసుకెళ్తుందంటే దేవుని కుమారుడు యొక్క కుమార్తె యొక్క స్థానంలో తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఒక వ్యక్తి దేని ద్వారా ఇన్స్పైర్ అవుతే దాన్నే ఎక్కువ ఫాలో అవుతాడు, దాన్నే ఎక్కువ ఆలోచిస్తాడు, దాని ద్వారానే ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి తిరిగి చివరికి అది అయిపోతాడు. హల్లెలూయా. ఒక గట్టిగా స్థిరం తీసుకుని నేను డాక్టర్ అవ్వాలి అని గట్టిగా మైండ్లో నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, గట్టిగా ఇన్స్పైర్ అయిపోయాడు, గట్టిగా ప్రేరేపణ పొందేసుకున్నాడు. అంటే దానికోసం ఎక్కువ ఆలోచిస్తాడు, ప్రేరేపణ పొందుకుంటాడు, దానికోసం స్టడీ చేస్తాడు, అన్ని చేసి చివరికి డాక్టర్ అయిపోతాడు. అతని ఆలోచన మైండే, తన యొక్క ఆలోచనే ఎక్కువ తిరుగుతూ చివరికి నేను అక్కడ తీసుకెళ్తాడు. ఆ పాజిటివ్ నేచర్ నేను అక్కడ తీసుకెళ్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి దేనికోసం బలంగా స్థిరంగా నిర్ణయం తీసుకుంటాడో ఆ వ్యక్తి అక్కడికి వెళ్తాడు. అలాగే వాక్యం విషయంలో ఎవరైతే వాక్యంలో ఉన్న వ్యక్తులను బట్టి ఇన్స్పైర్ అయ్యి, ఎవరైతే ఆ స్థానంలో ఉండాలని కోరుకొని తీవ్రమైన దాహంతో పరిగెడతారో వారు కూడా అలాంటి స్థితిలోకి వెళ్తారు. అసలు బైబిల్ ఎందుకు చదువుతున్నామంటే, ఈ వాక్యం ఎందుకు ఇచ్చాడంటే, దేవుడి బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే ఏదో చదవడానికో, కథలు నేర్చుకోవడానికో, లేకపోతే ఇందులో ఏముందో తెలుసుకోవడానికో దేవుడు బైబిల్ ఇవ్వలేదు. కానీ ఇందులో ఉన్న వ్యక్తుల యొక్క జీవితాల ద్వారా మనం ఇన్స్పైర్ అయ్యి ఆ విధంగా మనం పరిశుద్ధాత్మ పొందుకొని దేవుని కుమారుడు యొక్క స్థానంలోకి వెళ్ళడానికి దేవుడు యొక్క బైబిల్ ఇచ్చాడు. హల్లెలూయా. అయితే దీన్ని చాలా మంది వ్యాపారంగా వాడుకుంటున్నారు, దీన్ని ఏదో ఆయుధంగా వాడుకుంటున్నారు, దీన్ని ఉపయోగించుకుని చాలా మంది కడుపు నింపుకుంటున్నారు. హల్లెలూయా. అయితే ఇది కడుపు నింపేది కాదు, వ్యాపారం చేసుకునేది కాదు, లేకపోతే ఏదో రకరకాల కథలు చెప్పుకునేది కాదు, లేకపోతే ఏదో ఒక కార్యాలు మన మధ్యలో పెట్టి ఏదో భక్తి పరంగా మనం ఉండడానికి కాదు ఈ బైబిల్ ఇస్తా. ఈ బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే దీని ద్వారా మనం ఇన్స్పైర్ అయ్యి దేవుని కుమారుడు స్థానంలోకి వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే ఇది ఒక మనకు నీడ. ఇందులో ఉన్న జీవితాలు మనకు ఒక నీడగా ఉన్నాయి, ఒక నమూనాగా ఉన్నాయి, ఒక పోలికగా ఉన్నాయి. ఇందులో ఉన్న ఆ ఎస్తేరు యొక్క జీవితాన్ని మనం ఎప్పుడైతే నమూనాగా తీసుకుంటామో అప్పుడు మనం క్రీస్తుని ఎలా సమీపించాలో, ఏ విధంగా క్రీస్తుని పొందుకోవాలో మనకు పరిపూర్ణంగా అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, సమయం అవుతుంది, నేను త్వరగా ముగించాలి, జాగ్రత్తగా చూడండి. నేను ఒక పావుగంట అరగంట తీసుకుంటాను, జాగ్రత్తగా మీరు పరిశీలించండి వాక్యాన్ని. దేవుని చిత్తం అయినంత వరకు నేను దీన్ని తీసుకెళ్తాను, అవ్వకపోతే దీన్ని వదిలేస్తాను. అందుకని బట్టి నేను స్పీడ్గా వెళ్తున్నాను కనుక మీరు నాతో ఫాలో అయితే, నన్ను ఫాలో అయితే మీరు ఆ మాటలు పట్టుకుంటారు. హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్న వారి జీవితాలు మనకు ఒక నమూనా లాంటివి. ఆ నమూనాను బట్టి మనం ఒక ఆత్మీయ జీవిత లక్ష్యాన్ని ఛేదించగలుగుతాం. ఇక్కడ ఎస్తేరు ఒక యేసుక్రీస్తు వధువు, క్రైస్తవ సంఘానికి పరిపూర్ణ మాదిరిగా ఉన్నది. నిజమైన క్రైస్తవ సంఘానికి, నిజ విశ్వాసికి ఆమె ఒక రిప్రజెంటేటివ్గా చేస్తూ ఉంది, ఒక మాదిరికరంగా ఉన్నది. ఆమె జీవితం జాగ్రత్తగా మనం వాచ్ చేస్తే, జాగ్రత్తగా పరిశీలిస్తే మనము ఈ విధంగా క్రీస్తుని చేరుకోవాలో
మనం ఎలా క్రీస్తును మనం ఇష్టపడుతున్నాడో, మనలను ఎలా ప్రేమించి తన వధువుగా చేసుకుంటున్నాడో, ఎలా ఎన్నిక చేసుకుంటా ఉన్నాడో, యేసుక్రీస్తు దయ, ప్రేమ, జాలి మన పైన ఏ విధంగా ఉన్నదో, మనకు ఒక మాదిరిగా ఉన్న ఈ యొక్క ఎస్తేరు జీవితం మన జీవితంతో పోల్చుకుంటే అప్పుడు మనకు జీవితం అర్థమవుతుంది. మనం ఏమై ఉన్నామో, ఎందుకు యేసుక్రీస్తుని మనం నమ్ముతున్నామో, ఎందుకు ఆయన మన కొరకు శ్రమపడి రక్తం కార్చాడో, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉన్నాయి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఆ మాదిరికరమైన జీవితం చూద్దాం. ఎందుకు ఈ మాదిరిలో ఛాయలు, నీడలు, నమూనాలు మనం చూడగలుగుతున్నామంటే దేవుడు మనకి ఇచ్చిన దేవుని యొక్క ప్రవర్తన బట్టి చూడగలుగుతున్నాం. ప్రవక్త మనకు కన్నులు మరియు సంగమునకు శిరస్సు అని యెషయా గ్రంథం 23:10 దేవుడు రాయించాడు. ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 29:10 చూడండి. స్పీడ్గా చూడండి కొద్దిగా. యెషయా గ్రంథం 29:10. నీ మీద గాఢ నిద్ర కుమ్మరించి ఉన్నాడు, నీకు నేత్రములుగా ఉన్న ప్రవర్తనలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మాట్లాడి మాట చూడండి, ఇక్కడ గమనించండి. యెహోవా మీకు గాఢ నిద్రాత్మ కుమ్మరించి ఉన్నాడు అంటే మనుషుల మీద ఇప్పుడు గాఢ నిద్రాత్మ ఉన్నది. ఆత్మలో గాఢంగా నిద్రపోతున్నారు. ఆత్మ సంబంధమైన కార్యాలు చూచట్లో మనుషులకి ఏమాత్రము సమయం లేదు. వారు గ్రహించడానికి కూడా పట్టుకోలేనంత స్థితిలో గాఢ నిద్రాత్మ మనుషులపైన ఉన్నది. హల్లెలూయా. లోకంలో ఏం జరుగుతుందో, సంఘాల్లో ఏం జరుగుతుందో, జీవితంలో ఏం జరుగుతుందో, ప్రపంచంలో ఏం జరుగుతుందో, క్రైస్తవ జీవితం మనం ఎందుకు పాటిస్తున్నామో, వెంబడిస్తున్నామో చూచుటలో గాఢ నిద్రాత్మ కలిగి మెలకువ లేకుండా వారి వారి విధానాల్లో ఫాలో అవడానికి ఇష్టపడుతున్నారు. కానీ అసలు వాక్యంలో ఏం జరుగుతుందో గుర్తించడానికి కానీ గమనించడానికి కానీ ఈరోజు ప్రజలకు సమయం లేదు. ఎందుకు సమయం లేదంటే వారి మీద ఉన్న గాఢ నిద్రాత్మ. ఎందుకు గాఢ నిద్రాత్మ వచ్చిందంటే బైబిల్లో పౌలు గారు చెప్తున్నాడు, ఈ యుగ సంబంధమైన దేవత అంట వారికి ఏం చేసిందండి, గుడ్డితనం కలిగేసేసిందంట. ఆత్మీయ నేత్రాలు లేవు, ఆత్మీయ నేత్రాలు వాళ్ళకి లేవు. అందుకే యేసుక్రీస్తు దేవుడు బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు, కన్నులు ఉన్నవాడు చూచును గాక అన్నాడు. ఏ కన్నులంటే ఆత్మ సంబంధమైన కన్నులు ఎవరికైతే ఉన్నాయో వారు వాక్యంలో ఉన్న మర్మాన్ని, వాక్యంలో ఉన్న జీవాన్ని, వాక్యంలో ఉన్న దాచబడిన ఆ యొక్క మర్మాన్ని వాళ్ళు తెలుసుకొని వాటిని బట్టి జీవించడానికి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైతే వాక్యం మీద దృష్టి పెడతారో వారికి దేవుడు వాక్యంలో ఉన్న గుప్తం చేయబడిన వాక్యాన్ని దేవుడు తెలుస్తూ ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ మీకు నేత్రాలుగా ఉన్న ప్రవర్తన చెడగొట్టి ఉన్నాడు. దేవుని ప్రజలకు నేత్రాలు ఎవరంటే ప్రవర్తలై ఉన్నారు. ఈ ప్రవర్త యొక్క కన్ను వాళ్ళకు ఉంటేనే వాక్యాన్ని చూడగలుగుతారు. ఈ ప్రవర్త యొక్క కన్ను వాళ్ళకి లేకుండా వాక్యము బైబిల్ ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివేసిన వారికి ఏమీ అర్థం కాదండి. ఆ వాక్యం ఎలా ఉంది బ్రదర్, వాక్యంలో అలా ఉంది బ్రదర్ అని ఏదో విషయాన్ని అతను చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వారికి నిజమైన వాక్యము, సత్యము వారి జీవితాలు అర్థం కాదండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీరు కొంచెం ఆమేన్ చెప్పండి. మీరు ఆమేన్ చెప్తే మీకు వాక్యం లోపలికి వెళ్తారు. ఆమేన్ అంటే అర్థం ఏంటంటే, ఆమేన్ అంటే అలా జరుగును గాక. ఎలా జరుగును గాక? వాక్యం ఏదైతే పలకబడిందో అలా నా జీవితంలో జరుగును గాక. నువ్వు ఒప్పుకోలేదు. హల్లెలూయా. ఆమేన్ అంటే అర్థం ఏంటి? నా జీవితంలో వాక్యం జరుగును గాక అన్ని ఒప్పుకుంటున్నావు. నేను ఎలా పలుకుపోతున్నాను, వెళ్ళిపోతున్నాను, గాల్లో కలిసిపోతాను ఆ మాటలను వెళ్ళి. రేపు వద్దురా బ్రదర్ ఏం చెప్పాడు బ్రదర్ అంటే, ఏదో చెప్పాడు గంట సేపు పుడుతున్నాడు, ఏం అర్థం కాలేదా అంటావు. హల్లెలూయా. ఏం చెప్పాడు నాకు అర్థం కాలేదండి, విన్నాను కానీ అర్థం చేసుకోవడం ప్రయత్నం చేశాను, నేను ఏం అర్థం కాలేదు. ఏం అర్థం అవుతుంది? ఆమె చెప్తే దేవుడు నీకు అర్థమయ్యేటట్లే చేస్తాడు. హల్లెలూయా. గ్రహింపించే దేవుడు నేను కాదు, నేను ఆయన పలకమన్న మాటలు మాత్రమే పలుకుతాను. గ్రహింపించే దేవుడు, అర్థం చేయించే దేవుడు. అర్థం అవ్వకపోతే నేనేం చేయలేను. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక విశ్వాసికి కన్ను ఎవరంటే ప్రవక్త అయి ఉన్నాడు.
ఒక విశ్వాసి కన్ను ప్రవక్త ద్వారా, అంటే ప్రవక్త ద్వారా ఆ వ్యక్తి చూస్తే వాక్యం అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆ ప్రవక్త యొక్క కన్నుని వీళ్ళు ఏం చేశారంటే చెడగొట్టేశారు. ఆ ప్రవక్త యొక్క కన్ను చెడగొట్టేశారు, దాని ప్రభావం లేకుండా తీసేశారు. ఆ ప్రవక్తల యొక్క క్రమాన్ని తీసేశారు. సంఘాల క్రమాన్ని తీసేసి వీళ్ళు ఏం చేశారంటే శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగేసేసారట. ఆమేన్, హల్లెలూయా. శిరస్సు ఎవరు? శిరస్సు ఎవరండి? సంఘానికి శిరస్సు ఎవరండి? ప్రభువుని యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు అని ఎఫెసీ గ్రంథం చెప్తా ఉంది. ఇప్పుడు ఆ శిరస్సు యేసుక్రీస్తు ఏ విధంగా సంఘంలోకి వస్తున్నాడంటే ఒక ప్రవక్త రూపంలో వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒక ప్రవక్త రూపంలో సంఘంలోనికి శిరస్సుగా వచ్చి ఆ శిరస్సుగా నాయకత్వం చేస్తూ విశ్వాసులకి ఆజ్ఞలు జారీ చేస్తా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు మోసుకొస్తా ఉన్నాడు. దేవుని యొక్క జీవాన్ని ప్రజలకు మోసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యక్షతను ప్రజలకు ఇస్తా ఉన్నాడు. కానీ ప్రజలు ఏం చేశారు తెలుసా? ప్రవక్త మాకొద్దు, మాకెవరు మధ్యవర్తులు వద్దు, మేము డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, మేము డైరెక్ట్గా పరిశుద్ధాత్మ ముద్దేసుకుంటాం, మేము డైరెక్ట్గా దేవుడితో మాట్లాడేస్తామని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా దేవుడితో డీల్ అవుట్కి వెళ్తా ఉన్నారు. ప్రవక్తకి ఏం చేశారు? దీర్ఘదర్శికి ముసుగేసేసారట. ఈరోజు ప్రవక్త ఎవరో తెలియదు, దేవుని దీర్ఘదర్శులు ఎవరో తెలియదు, నేత్రాలు ఎవరో తెలియదు, వాక్యం ఏంటో తెలియదు, సత్యం ఏంటో తెలియదు, జీవం అంటే ఏంటో తెలియదు. వాడిని గాలి కుదిలేశారు. వీళ్ళు ఏదో భక్తిపరుల చలమని అయిపోవడం ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుని యొక్క ప్రవక్తకు, దేవుని యొక్క కన్నుకు వాళ్ళు ముసుగేసేసి చెదరగొట్టేసి దేవుని యొక్క క్రమాన్ని సంఘంలో తీసేసి ఒక అన్యకాంతమైన క్రమము సంఘంలో ప్రవేశించబడింది. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఈ యొక్క గాఢ నిద్రాత్మ ప్రజలపైన ఉన్నది. మీకు నేత్రాలుగా ఉన్న ప్రజలను చెదరగొట్టేశారు. అయితే దేవుని యొక్క కృపను బట్టి ఈ చివరి కాలంలో దేవుడు తన వధువు అయిన ఎస్తేరు కొరకు వాగ్దానం చేయబడిన ఏలియాను దేవుడు పంపించి వాక్య మర్మమును తెరిచి క్రీస్తు యొక్క రాకడకు ఆ వధువును ఆ ఏలియా సిద్ధపరుస్తా ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చదువుదామా? మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు స్పీడ్గా కొన్ని నాకు అందించండి. నేను త్వరగా కొన్ని ముందుకు వెళ్తా ఉంటాను. హల్లెలూయా. ఏలయనగా నియమించబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలినట్లది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలు ఉందురు, వారిలో ఒకనికి వేరైనను ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం ఏంటంటే అండి, దీనినే థర్డ్ వరల్డ్ వార్ అన్నారు. ఇదే 3వ ప్రపంచ యుద్ధం. ప్రకటన గ్రంథంలో మనకు 3 అయ్యోలు కనపడతా ఉన్నాయి. 2 అయ్యోలు అయిపోయినాయి, 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయినాయి. ఒక ప్రపంచ యుద్ధం ముస్సోలిన్ ద్వారా వచ్చింది, అయిపోయింది. 2వ ప్రపంచ యుద్ధం హిట్లర్ ద్వారా వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం రావడానికి ప్రపంచం సన్నాహాలు చేస్తా ఉంది. హల్లెలూయా. ఈ 3వ ప్రపంచ యుద్ధం ఎలా వస్తుందంటే అగ్ని గంధకాలతో కాల్చుకోవడానికి ప్రపంచం న్యూక్లియర్ బాంబుల ద్వారా, హైడ్రోజన్ బాంబుల ద్వారా సిద్ధపరచుకొని ప్రపంచం సన్నాహాలు చేస్తా ఉంది. ప్రతి దేశము కూడా శాటిలైట్లలో బాంబులు దాచుకొని సిద్ధంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. అగ్నితో ప్రపంచం కాలిపోబోతుంది. యెహోవా ఇలాగ చెలవిస్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే పిల్లలు లేరు, తల్లులు లేరు, తండ్రులు లేరు, కొడుకులు లేరు, అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తా ఉన్నాడట. ఆయన మాట సెలవిచ్చాడంటే ఆకాశం గతించినా, భూమి గతించినా ఆయన మాటలు గతించమండి. ఖచ్చితంగా నెరవేరు తీరితే ఆయన ఏం చెప్పాడు? దస్ సై ద లార్డ్, యెహోవా ఇలాగ సెలవిస్తా ఉన్నాడు, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమై కాలి బూరైపోతాయి. దానికి ప్రపంచం సన్నాహాలు అవుతుంది, సన్నాహాలు చేస్తూ ఉంది. ప్రపంచం సిద్ధమవుతుంది 3వ ప్రపంచ యుద్ధం కోసం. ఇప్పుడు ఈ 3వ ప్రపంచ యుద్ధం రాక ముందే దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు తన పిల్లల కోసం, దేవుడు తన పిల్లల్ని సిద్ధపరచడం కోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏలియను పంపిస్తా ఉన్నాడు. చూడండి 4వ అధ్యాయము 4వ వచనం. హోరేబు కొండ మీద ఇజ్రాయేల్ అందరి కొరకై
నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లుగా శాస్త్రమును, ఆ, దాని కట్టడను, ఉమ్. విధులను జ్ఞాపకం చేసుకునుడి. యెహోవా నియమించిన ఆ. భయంకరమైన మహాదినము రాకమునుపు రాకమునుపు ప్రవక్తనకు ఏలీయాను మీ యొద్దకు పంపుదును. ఎవరిని పంపుతాడండి? ప్రవక్తకు ఏలీయాను. జీడిఎం చర్చిని పంపించట్లేదు ఆయన. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ని పంపించట్లేదు ఆయన. లేకపోతే ఏదో ఒక దానిని నీ దగ్గర పంపించి నువ్వు ఇది ఫాలో అయిపోను ఆయన అని చెప్పట్లేదు దేవుడు. హల్లెలూయా. ఏదో ఒక దాన్ని నీ ముంగట పెట్టి దీన్ని ఫాలో అయిపోను ఆయన అని చెప్పట్లేదు దేవుడు. దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రపంచము నాశనమైపోతా ఉంది, ప్రపంచము అంధకారంలోకి వెళ్ళబోతా ఉంది, ప్రపంచం అగ్ని గంధకాలతో కాలబోతా ఉంది. ఈ పాపం ఆకాశాన్ని అంటేసింది. ఈ పాపమునంత కడగడానికి దేవుడు నోవహు కాలంలో ఆ జలప్రలయంతో ముంచి సర్వనాశనం చేసి జన సమూహానంత తుడి చేసిన ఆ దేవుడే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అగ్ని గంధకాలతో కాల్చడానికి ప్రపంచాన్ని సన్నాహాలు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రపంచానికి మనుగడ లేదు. సైంటిస్టులు చెప్తున్నారు 2025 ప్రపంచం అంతమైపోతుందని చెప్పి ఆ యొక్క చంద్రమండలంలో ఇల్లు కడుతున్నారు, సముద్రం కిందకెళ్ళి ఇల్లు కడుతున్నారు, లేకపోతే రకరకాల ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మనుగడ లేదని ఒక ఉలక వచ్చేసి భూమిని ఢీకొనిపోతుంది, భూమి మొత్తం కాలిపోతుందని చెప్తున్నారు. ఏవో మాట్లాడుతున్నారు. ఒక ఆయన సినిమా తీశాడు 2002లోనే, యుగాంతం ప్రపంచం అంతమైపోతుంది జలప్రలయం అని చెప్పి సినిమా తీసేసాడు ఆయన. అంటే సైంటిస్టులు కనుగొంటున్నారు కానీ ఏదో ఒక రోజు ఈ భూమి అంతమైపోతుంది, ఈ ప్రపంచం నిర్మూలం అయిపోతుంది అని వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఏ విధంగా అంతమవుతుంది అన్నది వారికి కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు బైబిల్ నమ్మరు కాబట్టి. హల్లెలూయా. బైబిల్ నమ్మితే ఇక్కడ బైబిల్లో దేవుడు చెప్తున్నాడు, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, పంచభూతాలు మిక్కటమైన వేండ్రంతో. పంచభూతాలను తెలుసు కదా మీకు? ఆకాశం, నీరు, నిప్పు, భూమి, గాలి. పంచభూతాలు ఇవన్నీ కాలిపోతే మనిషి ఎక్కడ మనుగడ ఉంటుందా? చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అగ్ని ఎక్కడ ఉందంటే మన కాలు కింద ఉంది. కిరోసిన్, డీజిల్, పెట్రోల్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? భూమి కిందే ఉన్నాయి. అగ్ని ఇంకెక్కడ దాచుకున్నారంటే ఆకాశంలో దాచుకున్నారు. పెద్ద పెద్ద శాటిలైట్లో బాంబులు దాచుకున్నారు. ఇక్కడ బటన్ నొక్కితే అది వెళ్ళి అక్కడెక్కడ పడిపోద్ది. చూడండి, ఇజ్రాయెల్ మీద మొన్న బటన్ నొక్కేటప్పుడు 5,000 రాకెట్లు ఒకేసారి పడిపోయింది. అలా బటన్ నొక్కితే పడిపోతాయి అంతే. అన్ని దాచుకున్నారు అక్కడ ఆకాశంలో. ఏమన్ హల్లెలూయా. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పనా? న్యూక్లియర్ బాంబు ఎలా చేస్తారంటే 10th క్లాస్లో ఉంటుంది అనమాట. న్యూక్లియర్ బాంబు, హైడ్రోజన్ బాంబు. దాని ఫార్ములా ఏంటంటే H2O అంటే హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ రెండు కలిపి సమపాల్లో దాన్ని వేరు చేస్తే అది హైడ్రోజన్ బాంబుగా మారుతుంది, న్యూక్లియర్ బాంబుగా మారుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు నీరే ఆవిరిగా మారితే చూడండి, ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టి దాన్ని మూత పెట్టేసి విజిల్ తీయకుండా మంటెట్టండి కింద ఏమవుతుంది? ఒక్క చేపుడికి ప్రెషర్ విజిల్ వేసి ఆ విజిల్ గాలికి వెళ్ళకపోతే ఆ ప్రెషర్ కుక్కర్ మొత్తం పేలిపోయి బ్లాస్ట్ అయిపోతుంది, ఒక బాంబు కింద మారిపోతుందండి. ఎందుకు అలా మారిపోతుందంటే వాటర్ అంతా ఆవిరి అయిపోయింది. వాటర్ ఎప్పుడైతే ఆవిరిగా మారిందో బాంబు అయిపోతుంది. హల్లెలూయా. ఈ యొక్క ప్రపంచంలో 3 భాగాలు వాటర్ ఉంటే ఒక భాగమే భూమి ఉంది. దేవుడు ఒక మాట చెప్పి ఆ వాటర్ని అంతా బాంబు కింద మార్చేసి ఆవిరిగా మార్చేసాడు అనుకో, మాట ద్వారా ఎంతసేపు ఈ భూమిని కాల్చడం? ఒక్క నిమిషం కూడా కాదు, ఒక్క సెకండ్లో మొత్తం భస్మం అయిపోద్ది. హల్లెలూయా. మొన్న ఈస్ట్ గోదావరిలో ఒక ఊరు ఉంటుందండి. ఆ ఊర్లో గ్యాస్ వాయువు మొత్తం ఊరంతా పాకేసింది. 1 కిలోమీటర్ మేర బాగా పాకేసింది. పాకేస్తే ఆ ఒక ఆయన ఏం చేశాడంటే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు చుట్ట వెలిగించడం బాగా అలవాటు ఉంటాయి. సిగరెట్ వెలిగించడం అలవాటు అని చెప్పి బాత్రూమ్ కూర్చుంటా ఇలా అగ్గిపెట్టి గీసి వెలిగించాడు. అగ్గిపెట్టి గీయగానే ఇతను మొత్తం బొగ్గురు అంటిపోయి మొత్తం కిలోమీటర్ మేర అంటిపోయింది ఒక్క నిమిషంలో. అగ్ని వాయువు అదంతా 1 కిలోమీటర్ వరకు ఎప్పుడైతే గ్యాస్ వ్యాపించిందో ఒక్క నిమిషంలో మొత్తం కిలోమీటర్ మేర గేదెలు, ఆవులు, మొత్తం అక్కడున్న పచ్చని చెట్లు బొగ్గైపోయినాయి 1 సెకండ్లో. దేవుడు గ్యాస్నే భూమి మీద పంపించి లేకపోతే వాటర్నే హైడ్రోజన్గా మార్చేసి ఆవిరిగా మార్చేసి చూడండి, మనం తీసుకుంటాం గాలి, మనం గాలి తీసుకుంటాం, ఆక్సిజన్ తీసుకుంటాం, మళ్ళీ తిరిగి వదులుతాం. ఈ యొక్క చల్లని గాలి మనం తీసుకుంటాం, బయట నుంచి వచ్చేటప్పటికి వేడిగా వస్తుంది, హైడ్రోజన్ వస్తుంది. అది అంటే ఆవిరి అయిపోయింది, ఆవిరి బయట నుంచి వస్తుంది. అంటే దేవుడి ఈ వాటర్ని ఆవిరిగా మార్చేస్తే సింపుల్గా ప్రపంచాన్ని 1 సెకండ్లో కాల్చేయగలరు. కానీ మనిషి ఏం తెలియదండి, ఎక్కడెక్కడికో ప్లాన్లు వేస్తాడు, ఏవేవో ప్లాన్లు వేస్తాడు, చేసి ఎంజాయ్ అంతా చేసేస్తాడు. 1 నిమిషంలో బాబు దేవుడు నేను తీసేయాలంటే
కానీ దేవుడు నీకు ఆయువు పెట్టి, దేవుడు నీకు ప్రాణం పెట్టి, దేవుడు నీకు సమస్తము ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, సంపద ఇచ్చి, ఆ యొక్క అన్ని కార్యాలు నిన్ను ముంగడు పెట్టి సురక్షితంగాను క్షేమంగాను నిన్ను పెడుతున్నాడంటే నీవు దేవుని దగ్గర ఏదో నేర్చుకుని పొందుకోవాల్సింది ఉంది కాబట్టి దేవుడు నిన్ను ఇంకా భద్రంగా దాస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు దేవుని కృపను బట్టి ఇక్కడ ఈ యొక్క ప్రవక్త ద్వారా ఏలియా ప్రవక్తను భూమి మీద పంపించి ఆయన హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. భూమి మీద ఏ సంఘాన్ని ఫాలో అవ్వమని చెప్పలేదు, కానీ ఈ చివరి కాలంలో దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తున్నాడు, ఏలియాని పంపిస్తున్నాడు. ఆ ఏలియా యొక్క వర్తమానాన్ని ఎవరైతే చేర్చుకుంటారో వారు ఎస్తేరు వలె, నక్షత్రం వలె వారి జీవితాలు వెలిగిపోతా ఉంటాయి. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ప్రపంచ క్రైస్తవం అంతా కూడా ఒక బబులోను అనే మతం యొక్క ముసుగులో నేత్రాలుగా ఉన్న ప్రవక్త యొక్క క్రమాన్ని తీసివేసి మేము డైరెక్ట్గా దేవుని కలుసుకుంటామని చెప్పి మోసపోవడమే కాకుండా కొన్ని లక్షల మందిని వీళ్ళు పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈనాటి నవనాగరికత పాస్టర్లు. కానీ దేవుని కృప దేవుని పిల్లలకు ఉన్నది. వీడు అని ఎడబాయిని మన దేవుడు దేవుని కుమార్తెలను కోసం ఒక వర్తమానం దేవుడు పంపిస్తా ఉన్నాడు. ఆ వర్తమానం నుండి కొన్ని భాగాలు ఇప్పుడు మనం చూద్దాం. కొంచెం జాగ్రత్తగా నన్ను ఫాలో అవ్వండి. మీ అందరికీ గాడ్ బ్లెస్ చెప్తా ఉన్నాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు ఫాలో అవుతే నేను 10-15 నిమిషాల్లో ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. జాగ్రత్తగా మీరు సంతోషంగా భోజనం చేసి దీవించి వెళ్దురు కానీ దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. హల్లెలూయా. వెనకాల జిగేలు అంటుంటే ఎదురు చెప్పలేస్తున్నారు. ఒక విశ్వాసంతో కూడిన భక్తిపరమైన బలిపీఠాలు ఒక హాస్యాస్పందమైన ఎంటర్టైన్మెంట్ బలిపీఠాలు అయిపోయినాయి ఈరోజు. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఈరోజు ప్రజలు దేనికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారంటే ఎంటర్టైన్మెంట్, డ్యాన్సులకి, సింధులకి, నాటకాలకి, డ్రామాలకి, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ నిజముగా భక్తిపరంగా మోకరించి కన్నీరు కార్చి ఆ పస్కా పండుగ చేయడానికి బలిపీఠం దగ్గరికి ఏడుస్తూ ప్రభువా నా పాపాన్ని క్షమించు, నేను నిన్ను పొందుకోవాలనుకుంటున్నానని ఆశయంతో బలిపీఠం దగ్గరికి వచ్చే క్రైస్తవులు లేడేది ఈరోజు. వాళ్ళకి నాటికలు కావాలి, వాళ్ళకి డ్రామాలు కావాలి, వాళ్ళకి డ్యాన్సులు కావాలి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. వాక్యబద్ధాలకి, జీవబద్ధాలకి, నిజమైన పరిశుద్ధాత్మ కలిగిన జీవబద్ధాలకి. హల్లెలూయా. ఈ వస్తు అనబడిన స్త్రీ చేసే కార్యాలండి ఇవి. ప్రభుని యేసుక్రీస్తునే భర్తను పక్కన పెట్టి ఈరోజు క్రైస్తవ సంఘాలు చేసే భోగతాలండి ఇవి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎస్తేరు గ్రంథంలో 1:1 మనం చూద్దాం. అప్పుడు ఈ అహస్వేరోషు దినాల్లో జరిగిన వివరాలు ఏంటంటే హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు 127 సంస్థానాలకు ఇతను వెళ్తా ఉన్నాడు. అయితే ఆ దినాల్లో గడిచిన దినాల్లో 1:5 చూడండి. ఆ దినంలో గడిచిన తర్వాత రాజు షుషాను కోటలో ఉన్న అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణంలో 7 దినాల విందు ఆ వ్యక్తి చేస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. 1:5 చూద్దాం. ఆ దినాలు గడిచిన తర్వాత రాజు ఏం చేస్తున్నాడంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా 7 దినాలు విందు ప్రకటించాడు. సామంతులకేమి గనులకేమి జనులందరికీ కూడా ఆ సుషాను కోటలో రాజుగారు 7 దినాలు విందు ప్రకటించాడు. హల్లెలూయా. 7 దినాల విందు, రాజు యొక్క విందు. ఈ అహస్వేరోషు ఎవరికి మాదిరిగా ఉన్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాదిరిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రపంచానికి రాజు ఎవరంటే ప్రభుని యేసుక్రీస్తు అండి. ఎవరండి? ఏ రాజు లేడండి. ఆయన పేరు ఏంటంటే రాజుల రాజు, ది కింగ్ ఆఫ్ కింగ్. హల్లెలూయా. రాజుల రాజు. ఈ ప్రపంచానికి రాజు ఎవరంటే ప్రభుని యేసుక్రీస్తు రాజు. ఏమే అయితే ఈ రాజు ఆత్మీయంగా మనం ఈ యొక్క వాక్యాన్ని అనువదిస్తే ప్రపంచానికి దేవుడు విమోచన పొందుకోవడానికి 7 దినాల పండుగలు ఏర్పాటు చేస్తా ఉన్నాడు.
హల్లెలూయా. ఏంటి 7 ఈ పండుగలంటే మనకు పాత నిబంధనలో లేవియ కాండంలో 23 అధ్యాయంలో మనకు కనబడతా ఉంటాయి. 7 అధ్యాయంలో ఆ యొక్క 23 అధ్యాయంలో మనకు కనబడతా ఉంటాయి. ఒకటో పండుగ ఏంటంటే పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతుకొస్తు పండుగ, బూరల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, గుడారాల పండుగ. ఈ 7 పండుగలు దేవుడు క్రైస్తవులకు ఇచ్చాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నిజమైన క్రైస్తవులకు పండుగలు ఏంటంటే పస్కా పండుగ, ఇంకొకటి ఏంటంటే రెండోది పులియని రొట్టెల పండుగ, మూడోది ఏమిటంటే ప్రథమ ఫలముల పండుగ, నాలుగోది ఏమిటంటే పెంతుకొస్తు పండుగ, ఐదోది బూరల పండుగ, ఆరోది ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఏడోది గుడారాల పండుగ. ఈ 7 పండుగలు దేవుడు పాత నిబంధన ద్వారా పరిశుద్ధులకు ఇవ్వబడిన పండుగలండి ఇవి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ప్రపంచానికి ఇచ్చిన పండుగలు ఇవి. పస్కా పండుగ అంటే ఏంటంటే సిలువది. సిలువ ద్వారా ఒక వ్యక్తి నా పాపం అంతా కల్వరిలో రక్తం గాచాడు అని చెప్పడమే పస్కా పండుగ. పస్కా పండుగ గొర్రెపిల్లను వధించడం, మన పాపాల నిమిత్తము గొర్రెపిల్ల వధించబడింది అని చూడడమే పస్కా పండుగ. రెండోది ఏమిటంటే పులియని రొట్టెల పండుగ. రొట్టె అనగా ఏంటంటే యేసుక్రీస్తు అన్నాడు జీవాహారము నేనే అన్నాడు. ఏమా రొట్టె అనగా వాక్యమై ఉన్నది. ఇప్పుడు వాక్యము పులియకూడదు అంటే దానిలో మానవ ఆలోచనలు కానీ మానవ తలంపులు కానీ దానికి కలపకూడదు. రొట్టె పొలవకూడదు. మనిషి యొక్క తలంపులు ఉద్దేశాలు వాక్యానికి యాడ్ చేయకూడదు, కలపకూడదు. అది పులియని రొట్టెల పండుగ. అంటే వాక్యం ఏదైతే చెప్పబడిందో రాయబడిందో దానిని తూచా తప్పకుండా దేవుని ఆజ్ఞలుగా శిరస వహించి చేయడమే పులియని రొట్టెల పండుగ. దేవుని నాకు మహిమ కలుగును గాక. ప్రథమ ఫలముల పండుగ అంటే ఏంటంటే ప్రథమ ఫలములు అనగా మొట్టమొదటిగా నీ జీవితాన్ని ఎవరికి అప్పగించుకోవాలి? దేవుడికి అప్పగించుకోవాలి. అంటే నీ సిలువలో నీ జీవితాన్ని చూసుకొని నీ పాప భారాన్ని దేవుడు మోసుకెళ్ళి చనిపోయిన విషయాన్ని చూసుకొని నువ్వేం చేస్తావంటే ఆ మిళితమవ్వని ఆ యొక్క కలపబడని వక్రీకరించబడని వాక్యాన్ని నీ హృదయంలో తీసుకొని నీ హృదయాన్ని దేవుడికి సమర్పించుకోవడమే ప్రథమ ఫలముల పండుగ. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నాలుగోది ఏంటంటే పెంతుకొస్తు పండుగ. పెంతుకొస్తులో ఏం జరిగిందంటే అగ్ని జ్వాలలతో దేవుడు పరిశుద్ధాత్మగా దిగొచ్చాడు. అగ్ని జ్వాలలతో దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిజంగా వ్యక్తులపైకి దిగొచ్చాడు. అంటే పెంతుకొస్తు పండగను చేయడం అంటే ఏదో పెద్ద పండగ చేసుకుని డ్యాన్స్ వేయడం కాదు, కానీ పెంతుకొస్తు పండగ అనగా నీ హృదయంలో పరిశుద్ధాత్మ పొందుకోవడమే పెంతుకొస్తు పండగ. హల్లెలూయా. నీ హృదయంలో పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడమే పెంతుకొస్తు పండగ. నాలుగవది అయిపోయింది. ఐదో పండుగ ఏమిటంటే బూరల పండుగ. బూర అనగా సువార్త ఉన్నది. బూర అనగా సువార్త. ఇప్పుడు నీ జీవితంలో పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పొందుకున్నావో నీ జీవితంలో సువార్త వెలుగులు ప్రకాశిస్తాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీకు తెలిసిన సత్యాన్ని అనేక మందికి వివరించడానికి ప్రయత్నం చేస్తావు. నీకు తెలిసిన నువ్వు రక్షించబడిన ఆత్మ ఏ విధంగా రక్షించబడ్డావో అనేక మంది ఆత్మలు రక్షించడానికి కూడా నువ్వు ప్రయత్నం చేస్తావు. సువార్త వెలుగులు నీ జీవితంలో ప్రకాశిస్తాయి. ఇది బూరల పండుగ. ఆరో పండుగ ఏమిటంటే ప్రాయశ్చిత్తార్థ పండుగ. దాన్ని ఈ కాలం మీద ప్రవక్త అన్నాడు మధ్యవర్తిత్వం చేయడం. నీకు దేవునికి ప్రజలకి మధ్యలో నువ్వేం చేస్తావు అంటే మధ్యవర్తిత్వం చేస్తావు, ప్రార్థిస్తావు. ప్రభువా వాళ్ళ పాపాలు క్షమించు, వాళ్ళ పాపాలను క్షమించు, వాళ్ళ రోగాలను క్షమించు, వాళ్ళని ఎద్దుకు తీసుకురా, వాళ్ళని కాపాడు, వాళ్ళని రక్షించు, ఆ తాగు నుంచి విడిపించు, ఆ వ్యసనాల నుంచి విడిపించు, ఆ బానిసత్వాన్ని విడిపించు, ఆ పోకిరి చేష్టల నుంచి విడిపించు. అయ్యో తెలియక పాపం చేస్తా ఉన్నాడు, తెలియక కార్యాలు చేస్తా ఉన్నాడు, అయ్యో అతను క్షమించు ప్రభువా, నీ నామంలో రక్షించు, నీ రక్షణ బిడ్డకి ఇవ్వు, నీ ఆత్మ నా బిడ్డకి ఇవ్వు, నీ అభిషేకం నా బిడ్డకి ఇవ్వు అని ఏం చేస్తావంటే ప్రజల తరపున దేవునికి మొరపెడతా ఉంటాం. హల్లెలూయా. వారి నిమిత్తము దానియేలు ప్రార్థించినట్లుగా, వారి నిమిత్తం మోషే ప్రార్థించినట్లుగా నీవు ప్రజల కొరకు దేవునితో ప్రార్థిస్తావు. హల్లెలూయా. పశ్చాత్తాపడి మరి ప్రార్థన చేస్తావు, కన్నీరు కారుస్తావు ప్రజల కోసం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇది ప్రాయశ్చిత్తార్థ పండుగ. నాలుగోది ఏంటంటే గుడారాల పండుగ. గుడారము అంటే అర్థం ఏంటంటే వాక్యపు శరీరమై ఉన్నది.
ఈ వాక్యపు శరీరం అంటే నీ థియోఫనీ. నేను ఉన్నాను అనుకోండి, నేను నకిలీ, చచ్చిపోయిన తర్వాత మట్టిలోకి వెళ్ళిపోతాను, మట్టిలో కప్పెట్టేస్తారు. కానీ నా లోపల ఉన్న అసలైనోడు నకిలీ కాదు. నా లోపల ఉన్న అసలైన ఒక ఎత్తున్నాడు. నేను ఎలాగున్నానో వాడు అలాగే ఉంటాడు. దేవుని నాకు మహిమ కలుగును గాక. వాడికి మరణం లేదు, అతను పరలోకం వెళ్తాడు. క్షయత అక్షయతగా మారి మధ్యాకాశంలోకి వెళ్ళిపోయే వ్యక్తి అతనే. దానిని వాక్యపు శరీరం అని పిలుస్తున్నాం. దేవుని నాకు మహిమ కలుగును గాక. తెలుగులో, ఇంగ్లీష్లో, గ్రీక్లో లోగోస్ అంటారు దాన్ని, గ్రీక్లో హెబ్రూలో లోగోస్ అంటారు, గ్రీక్లో రేమా అంటారు. అయితే ఆ యొక్క వాక్య శరీరమే గుడారమై ఉన్నది. దేవుని నాకు మహిమ కలుగును గాక. అర్థమైందండి నేను చెప్పింది? ఏంటో గుడారం అన్నది మళ్ళీ నా మొఖమంగా చూస్తున్నారు. బైబిల్లో చూపిస్తాను చూడండి ఒకసారి. 2 తిమోతి కొరింథీ పత్రిక, 2 కొరింథీ పత్రిక ఒకసారి చూడండి. 5వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోవునను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైనను నివాసము పరలోకమునందు మనకున్నదని. ఏం గుడారం అండి అది? దేవుని చేత కట్టబడినది. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పని కాక, అంటే చేతి పని ద్వారా సృష్టించబడలేదు. దేవుడు ఆది కాండంలో పలకబడిన మాట ద్వారా ఒక శరీరాన్ని సృష్టించాడు. నా శరీరంలో నా రూపంలో ఒక మనిషి కలుగును గాక అన్నాడు. దేవుడు ఆ మాట ద్వారా ఒక శరీరం వచ్చింది. ఒక శరీరం, ఆత్మ సంబంధమైన శరీరం, అది పరలోకంలో ఉంది. దేవుని నాకు మహిమ కలుగును గాక. దాన్ని యోబు భక్తుడు చెప్తున్నాడు చూడండి. ఆ యోబు గ్రంథం 25వ అధ్యాయము, యోబు గ్రంథం 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం, 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగూ ఈ యోబు గారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచేదను. నా మట్టుకు నేనే చూచేదను. ఎలా చచ్చిపోయిన తర్వాత ఎలా చూస్తాడు చెప్పండి దేవుణ్ణి? చచ్చిపోయిన తర్వాత దేవుణ్ణి ఎలా చూస్తాడు? నా మట్టుకు నేనే చూస్తానన్నాడు. అంటే చచ్చిపోయిన తర్వాత ఒక అద్భుతమైన శరీరం ఉంది, దేవుని దగ్గర ఉంది. ఆ శరీరంలో మనం వెళ్ళిపోతాం. అదే గుడారం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు 7వ పండుగ ఏంటంటే గుడారం. నువ్వు ఆ గుడారంలోకి వెళ్ళడమే 7వ పండుగ. ఈ 7 పండుగల ద్వారా నువ్వు విమోచించబడి, విమోచన అనే కార్యాన్ని పొందుకుని, ఆ గుడారాన్ని పొందుకొని మధ్యాకాశంలో ఎగిరిపోవడానికి దేవుడు ఒక ప్రణాళిక రచించాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ అహస్వరోసు చేసే 7 దినాల పండుగ అదే. యేసుక్రీస్తు సంఘానికి ఇచ్చిన 7 దినాల పండుగ అదే. పస్కా నుంచి గుడారాల పండుగ వరకు దేవుడు ఈ పండుగలు ఏర్పాటు చేశాడు. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు దాన్ని 7 సంఘకాలాలుగా వర్ణించాడు. దాన్ని పాత నిబంధనలో 7 పండుగలుగా ఉన్నాయి. కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనపడతాయి 7 సంఘకాలాలు కనపడతాయి. అక్కడ స్వర్ణ, ఎఫెసు, పెర్గమ, తుయతైరియా, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవోడికియా అని 7 సంఘకాలాలు అక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా 7 సంఘకాలాలకి, 7 పండగలకు ఒక మాదిరి. ఆ అహస్వరోసు ఇచ్చిన 7 పండగలకి, 7 దినాల విందుకి, 7 సంఘకాలాలకి, 7 పండగలకి ఒక మాదిరి అన్నమాట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు రాజు యొక్క మాదిరి, రాజు యొక్క 7 పండగలు ఇచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రాజు యొక్క 7 పండుగలు ఇవి. రాజు అయిన యేసుక్రీస్తు యొక్క 7 సంఘకాలాలు. ఈ 7 పండుగలు ప్రపంచమంతటికి దేవుడు 7 దినాలు విందు చేస్తా ఉన్నాడు. అంటే పాత నిబంధనలో యెహోవా అనబడిన యహ్వే అనగా ఈ దేవుడే 7 పండుగలు ఇస్తా ఉన్నాడు. ఎందుకు 7 పండుగలు అంటే విమోచన పొందుకోవడానికి. మనిషి విమోచన పొందుకోవడానికి అవసరమైన పండుగలు ఇవి. విమోచన పొందుకోవాలంటే ఖచ్చితంగా ఈ పండుగలు చెయ్యాలి మన జీవితం ద్వారా. ఈ 7 దినాలు మనిషి జీవితంలో ఒక భాగం అవ్వాలి ఖచ్చితంగా. మస్ట్ అండ్ షుడ్. వీటిని ఖచ్చితంగా మనం చెయ్యాలి. పస్కా పండుగ నుంచి, కల్వరిలో నుంచి ఈ గుడారంలోకి వెళ్ళే వరకు కూడా మనము ఆత్మ సంబంధమైన జీవితాన్ని పొందుకుంటాం. దేవుని నాకు మహిమ కలుగును గాక. అయితే గొప్ప విషయం ఏంటంటే
రాజు గారికి, అహస్వరోస్ యొక్క రాజు గారికి ఒక భార్య ఉంది. ఆ భార్య పేరు ఏంటంటే వస్తి. అందరూ ఆమె చెప్పండి ఒకసారి. ఇప్పుడు 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. రాణి అయిన వస్తీ కూడా, అందరు బైబిల్ చూస్తున్నారు కదా. రాణి అయిన వస్తీ కూడా, ఈ రాణి అయిన వస్తి రాజుగారి భార్య రాజైన అహష్వేరోషు ఎవరో? అహస్వరోస్ యొక్క భార్య, రాజు యొక్క భార్య. ఇందాక చెప్పాను మీకు, ఏమని అన్నానంటే ఒక గుణం లేని స్త్రీని పెళ్లి చేసుకుంటే ఆ స్త్రీ తీసుకెళ్ళి ఆ వ్యక్తిని ఏం చేస్తుంది? పంది మెక్కు మీద బంగారు కొమ్ము పెడితే తీసుకెళ్ళి ఎలాగైతే ఆ బురదగుంటలో పెట్టేస్తుందో అలాగే ఈ యొక్క వస్తి అనే స్త్రీ ఇక్కడ పనిచేస్తుంది. హల్లెలూయా. చూడండి ఈవిడేం చేస్తుందో, రాణి అనే వస్తి కూడా రాజైన అహస్వరోసు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించింది. ఓ దేవుని నాకు మహిమ కలుగును గాక. రాజు అక్కడ 7 దినాలు పండుగ చేసుకుంటా ఉంటే రాణి అన్నవాడు ఏం చేయాలి? అసలు రాజు పక్కన కూర్చుని ఆ విందును ఆరగిస్తూ చక్కగా వారితో సంతోషిస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మాదిరికరంగా ఉండాలి. అంతేనండి. రాణి రాజుగారి పక్కన కూర్చుని చక్కగా సంతోషిస్తూ ఆ యొక్క విందులో సంతోషిస్తూ, ఇది నా భర్త చేస్తున్న విందు, ఇది నా భర్త కొరకు చేస్తున్న విందు, ఈ విందులో నేను సంతోషించాలి, ఈ విందులో నేను ఆనందించాలి అని చెప్పి అనేక మందికి ఒక మాదిరికరంగా ఉండవలసిన స్త్రీ వస్తీ ఉండాలి. కానీ ఏమేం చేస్తుంది? ఆ కోటలో ఉన్నట్టు స్త్రీలందరికీ ఈమె ఇంకో విందు చేస్తుందండి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. వింటున్నారండి? మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరి నేను అటు భౌతికంగాను ఇటు ఆత్మీయంగాను మాట్లాడుతున్నాను. కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకున్నానుకో నా భావం మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది అన్ని వర్తమానాల అన్ని సంఘాలలాగా ఇది ఈ సంఘం కాదు. ఇది వర్తమానం. ఇది ఈ కాలం యొక్క గడియ వర్తమానం. ఇది ఈ యొక్క ఏలియా ప్రవక్త యొక్క వర్తమానం. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వినడానికి కొంచెం వేరేలాగా మీకు కనపడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే ఈ వాక్య భాగాన్ని మీరు అత్తుకుంటారు. హల్లెలూయా. ఎందుకంటే అన్ని సంఘాల్లో తప్పలు కొట్టినట్టు ఇక్కడ తప్పలు కొట్టరు. అన్ని సంఘాల్లో వాక్యం 10 నిమిషాలు చెప్పి దేవుడు మిమ్మల్ని దీవించిన, కానీ దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆశీర్వాదాలు దీవెనల కోసం కాదు. ఇది సంఘం. హల్లెలూయా. ఖచ్చితంగా మనిషి భౌతికంగా వచ్చే ఆత్మ సంబంధ జీవితాలు కాదు, కానీ ఆత్మ సంబంధంగా హృదయం దీవించబడాలి. హల్లెలూయా. మనిషి మారాలంటే ఆలోచన ఎక్కడ పుట్టాలని ఫస్ట్? ఏమండి? మనిషి మారాలని ఫస్ట్ ఎక్కడ ఆలోచన పుట్టాలి? లోన పుట్టాలి, హృదయంలో పుట్టాలి. హృదయంలో పుట్టితేనే మనిషి వస్తుంది, మనిషి స్వభావం మారుతుంది. ఈరోజు చాలామంది చర్చిలకు వెళ్తారు, పాటలు పాడతారు, కానుకలు ఎత్తారు, అన్ని కార్యాలు చేస్తారు. కానీ ఇక్కడ చర్చి అవగానే డైరెక్ట్గా బ్రాంచ్ కూడా పరిగెడతాడు. లేకపోతే ఇక్కడ చర్చి అవగానే డైరెక్ట్గా ఆ యొక్క సినిమా హాల్ పరిగెడతాడు. లేకపోతే చర్చి అవగానే కోడిపందులు పరిగెడతాడు. ఎందుకంటే ఇతనికి ఏమి పని చేయలే. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దాంట్లో పరిగెడతారు. అంతే అన్నీ. ఆ పాప స్వభావం మారదు, ఆ జీవితం మారదు, ఆలోచన మారు, ఆ తలంపులు మారు. అలాగే పరిగెడతారు. ఎందుకు పరిగెడతారంటే వాళ్ళ జీవితంలో మార్పు ఉండదు. కొత్త సంవత్సరం అడుగు పెట్టారు మొన్న. సంవత్సరం మారినాయి కానీ మనుషులు మారతలేదు. సంవత్సరాలు మారుతున్నాయి, నెంబర్లు మారిపోతున్నాయి, డేట్లు మారిపోతున్నాయి, మనుషులు మారతలేదు. ఎందుకు మారరు? ఎందుకంటే మారే వాక్యం వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు మార్చడానికి వచ్చే వాక్యం వాళ్ళ దగ్గర లేదు. హల్లెలూయా. ఏమంటే నేను క్రైస్తవుని చర్చికి వెళ్తాను, బాప్తిజం పొందేసానండి. అయ్యి బాబోయ్, బాప్తిజం పొందేసావా? నీ జీవితం ఏమైనా మారిందా అంటే లేదండి. పరిశుద్ధాత్మ పొందుకున్నావు సహోదరుడా? ఏమో నాకేం తెలుసండి. హల్లెలూయా. అంటే వాళ్ళ సమాధానం అలా ఉంటుంది అనమాట. వాళ్ళకి తెలీదు పరిశుద్ధాత్మ పొందుకున్నారో లేదు, వాక్యాన్ని బట్టి నడుస్తున్నారో లేదు వాళ్ళకి తెలియదండి. వాళ్ళు ఏదో వెళ్ళిపోతారు అంతే. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎందుకు అలా వెళ్తారంటే ఇక్కడ మనం వాక్యం కొంచెం మీకు అర్థమయ్యేటట్లుగా దేవుడు పరిశుద్ధాత్మ మీకు గ్రహింపవాలని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ ఖచ్చితంగా ఈ వస్తువుని చూస్తే అసలు మనం ఎందుకు పరిశుద్ధాత్మ పొందుకోవట్లేదు అర్థమవుతుంది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ వస్తువు ఏం చేస్తుందంటే ఆ 1:9 వచనములు రాణి అయిన వస్తీ ఏం చేస్తుందంటే స్త్రీలకు విందిస్తుంది. సొంత విందు ఇది. రాజు చేసిన విందులో ఏమి లేదు. రాజు చేసిన విందులో ఏమి పాల్గొలేదు. భర్త చేస్తున్న విందులో ఏమి పాలు పంపులు పొందకుండా
సొంత విందు చేస్తా ఉంది ఈ వస్తి. ఇది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన కార్యం. ఇది భర్త అంటే లెక్కలేనితనం, భర్త అంటే గౌరవం లేదు. ఇక్కడ ఈమెలో ఆ యొక్క లక్షణాలను మనం చూస్తూ ఉన్నాం. అధికమైన తలబిరుసుతనం, గర్వం, అహంకారం, పొగరబోతుతనం ఈమెలో చాలా పుష్కలంగా కనబడుతున్నాయండి. దేవుని మహిమ కలుగును గాక. భర్తను గౌరవించవలసింది పోయి భర్త విందులో ఆమె పాల్గొనడం మానేసి సొంత విందులో స్త్రీలందరినీ పోగేసి ఇక్కడ విందెట్టేసింది. అంటే ఈమె లక్ష్యం ఏంటి? నేను కూడా రానినే, రాజును గౌరవించినట్టుగా అందరూ నన్ను గౌరవించాలి, మగవాళ్ళందరూ అటు పోండి, ఆడవాళ్ళందరూ ఇక్కడికి వచ్చి. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈమె స్త్రీలతో విందు చేసుకుంటుంది. స్త్రీ ఎల్లప్పుడూ సంఘానికి మాదిరి. నేను స్త్రీ కోసం ఎందుకు మాట్లాడుతున్నానంటే మొదలెట్టిన కాడి నుంచి స్త్రీ సంఘానికి ఏంటి మాదిరి అండి. అంటే ఒక స్త్రీని కోసం ఎందుకు మాట్లాడుతున్నాను? క్రైస్తవ సంఘం కోసం మాట్లాడుతున్నాను. దేవుని నాకు మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ వస్తి ఏం చేస్తుందో ఈరోజు క్రైస్తవ సంఘాలు అనబడిన దేవాలయాల్లో మీటింగులు పెట్టుకున్న క్రైస్తవులు ఈరోజు పరిస్థితి అలా ఉంది. ఆ క్రైస్తవుల పరిస్థితి అర్థం అవ్వాలంటే ఇక్కడ వస్తిని చూస్తే మనకు అర్థమైపోతుంది. దేవుని నాకు మహిమ కలుగును గాక. అసలు మీరు వస్తీలో లేకపోతే ఎస్టీలో ఇప్పుడు తెలుసుకోండి. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈమె ఏం చేస్తుందంటే స్త్రీ ఎల్లప్పుడూ సంఘానికి మాదిరిగా ఉంది. ఎపిఎస్సి గ్రంథం మనం చెప్తా ఉంది. ఆ విధంగా ఈమె భర్త లేకుండా విందు చేస్తుంది. అదే మరియు కొందరు భర్త లేని స్త్రీలను అంటే క్రీస్తు లేని సంఘాలకు విందు ఇస్తుందంట. అంటే సంఘంలో క్రీస్తు లేడు కానీ డ్యాన్సులు ఉన్నాయి. డ్యాన్స్ బేబీ డ్యాన్స్, హల్లెలూయా. క్రీస్తు అక్కడ లేడు. నాటికలు ఉన్నాయి. క్రీస్తు అక్కడ లేడు. డ్రామాలు ఉన్నాయి. క్రీస్తు అక్కడ లేడు. ఈ రకరకాల హావభావాలు వ్యక్తపరుస్తూ రకరకాల కార్యాలు అక్కడ కలిగి ఉన్నారు ఈరోజు క్రైస్తవ సంఘాలు. హల్లెలూయా. ఇది వరకు నేను ఎక్కడో హిందువుల దేవాలయాల దగ్గర చూసుకోండి డిస్కో డ్యాన్సులు పెట్టి డ్యాన్సులు వేయడం. ఇప్పుడు అవి ఎక్కడికి వచ్చేసినాయి అంటే దేవాలయాలు పులిపిట్ల మీదకి వచ్చేసినాయి. ఈమె పుష్కలంగా పొగరబోతు సమానతనాన్ని చూపిస్తా ఉంది. ఈమె తలబిరుస్తానని చూపిస్తా ఉంది. ఈమె క్రీస్తొద్దు, ఈమె వాక్యం వద్దు. ఆయన ఏదో పండగలు విమోచించడానికి పండగలు పెడితే ఈమె క్రిస్మస్ పండుగలో ఎంజాయ్ చేస్తూ ఉంది. ఈస్టర్ పండుగలో ఎంజాయ్ చేస్తూ ఉంది. భస్మ బుధవారంలో ఎంజాయ్ చేస్తూ ఉంది. అయ్యో, ఇది బైబిల్లో లేదే, ఇది వాక్యం కాదే, ఇది సత్యం కాదే. దేవుడు పెట్టిన పండుగ వేరు, దేవుడు చెప్పిన సత్యం వేరు. అది చెయ్యండి అంటే అబ్బే మాకు డ్యాన్సులు వేయాలి, మాకు నాటికలు వేయాలి, మాకు డ్రామాలు వేయాలి, మాకు బీర్ షాపులు కావాలి, మాకు మందు షాపులు కావాలి, మాకు ఎంజాయ్ కావాలి, మాకు క్రీస్తొద్దు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఆ రోజు క్రైస్తవులు బరబ్బా కావాలా, యేసుక్రీస్తు కావాలని పిలాతు అడుగుతుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మాకు బరబ్బానే కావాలి, మాకు యేసుక్రీస్తు వద్దు, ఆయన్ని సిలువేసి తీసుకెళ్ళి మాకు బరబ్బా కావాలన్నారు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఆ రోజు ఎలాగైతే ఆ రోజు యూదులు తీసుకెళ్లి సిలువే చంపేసి ఆ బరబ్బా బందిపోటు దొంగ నడిపించుకున్నారు, ఈ రోజు క్రైస్తవుల సంఘాలు కూడా అంతే. మాకు నిజమైన వాక్యం వద్దు, నిజమైన సత్యం వద్దు, ఆ నేత్రముగా ప్రవర్తొద్దు, మాకు క్రిస్మస్లు కావాలి, మాకు లెంట్లు కావాలి, మాకు ఆచారాలు కావాలి, మాకు సిద్ధాంతాలు కావాలి అని చెప్పి వాటి వెనక పరిగెడతా ఉన్నారు. కానీ నిజమైన సత్యం తోచేస్తున్నారు, నిజమైన జీవితం తోచేస్తున్నారు వాళ్ళు, నిజమైన ఆనందాన్ని తీసేస్తున్నారు వాళ్ళు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈమె కొందరు స్త్రీలకు విందు చేస్తుంది. స్త్రీ ఎల్లప్పుడు సంఘానికి మాదిరిగా ఉన్నది. ఈమె కొందరు స్త్రీలకు భర్త లేని స్త్రీలకంట విందిస్తుందంట. హల్లెలూయా. రండి మా విందుకు రండి, మా విందుకు రండి, మా విందుకు రండి అని స్త్రీలను ఆహ్వానిస్తూ ఉంది. అందరిని కేకేస్తూ ఉంది, అందరిని పిలుస్తూ ఉంది, వాళ్ళకి విందులు ఇస్తూ ఉంది. ఏమి విందంటే క్రీస్తు లేని విందులు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేని విందులు, వాక్యం లేని విందులు అవి. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇది క్రీస్తు లేని సంఘం, ఒక సంస్థాగతమైన సంఘం, ఒక డినామినేషన్ సంఘం. ఇది ఒక సంస్థగా మారిపోయింది. అది సంస్థలో జీవం లేదు, సంస్థలో పరిశుద్ధాత్మ లేదు, సంస్థలో నిజమైన వాక్యం లేదు. ఏదో ఒక బైబిల్ పట్టుకుని క్రైస్తవుని భక్తిపరుణని ఊరేగుతున్నారు తప్ప ఆవగింజంత విశ్వాసం లేదు వాళ్ళలో.
వెతికితే చిన్న విశ్వాసం కూడా వారికి కనపడదు. నోరిప్పితే బూతులు, నేనొప్పితే బయటికులు, నోరిప్పితే చండాలమైన మాటలు, కామ సంబంధమైన మాటలు. వారి జీవితంలో పరిశుద్ధాత్మ లేదు. దేవుని నామం మహిమ కలుగును గాక. మనసు వికారం అయిపోయే మాటలు మాట్లాడుతూ ఉంటారు. వారి నోరిన కుళ్ళు, జీవం లేదు అందులో. ఎందుకని? వీళ్ళు చేసే విందులు పరిశుద్ధాత్మ లేని విందుల్లో పాల్గొంటున్నారు కనుక, క్రీస్తు లేని విందుల్లో పాల్గొంటున్నారు కనుక వీరి జీవితంలో కూడా క్రీస్తు లేడు, వీరి జీవితంలో కూడా పరిశుద్ధాత్మ లేదు, వీరి జీవితంలో కూడా పరిశుద్ధాత్మ లేదు. ఏ గుడికి ఏ ఎండకు ఆ గుడికే పెట్టేస్తాడు. హల్లెలూయా. చూడండి, రాజకీయ నాయకులు వస్తారు, ఓటేయండి అమ్మని టీడీపీలు వస్తే, మా ఓటు మీకేనండి, మీకే వేస్తామని తప్పని జరిగా జోబులెట్టండి, తీసుకుని జోబులెట్టేస్తాడు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వాడు వస్తాడు, అబ్బే లేదండి మీకే వేస్తామండి మా ఓటు అన్ని మీకే. మళ్ళీ తర్వాత ఇంకొకటి వస్తాడు. హల్లెలూయా. అంటే ఈరోజు మనుషులు ఎలా మారిపోయారంటే అవకాశవాదులు. ఎటు వెళ్తే ఆ గొడుగు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నిజమైన వాక్య పక్షాన్ని యథార్థంగా నిలబడే వాళ్ళు ఎవరు? నిజమైన సత్యాన్ని పట్టుకుని మోసుకుపోయేది ఎవరు? క్రీస్తు కొరకు నిజమైన సాక్షిగా నిలబడేది ఎవరు? హల్లెలూయా. ఎందుకంటే ఎందుకు అలా నిలబడబోతున్నారంటే, ఎందుకు వాళ్ళ జీవితంలో సత్యం లేదంటే, ఇదిగో క్రీస్తు లేని సంఘాలలో విందుల్లో పాలు పంపులు పొందుకుంటున్నారు. వీళ్ళు క్రీస్తు లేని సంఘాలలో వీళ్ళు విందుల్లో పాల్గొనడం వల్ల వీరి జీవితాల్లో ఏ మార్పు కనపట్టలేదు. ప్రార్థనకి వెళ్ళామంటే చేయనండి, అయిపోయింది. మరి ఏంటి, ఏం నేర్చుకున్నాం? ఏమో తెలియదండి. హల్లెలూయా. కొంతమంది క్రైస్తవ సంఘాలకు వెళ్తారు, మా పాస్టర్ అండి అలా చేస్తాడండి, ఇలా చేస్తాడండి, అది చేస్తాడండి, ఇది చేస్తాడండి, పొర తింటాడండి బాబు. ఎప్పుడు చూసినా డబ్బులు అడుగుతాడండి, ఎప్పుడు చూసినా పొట్ట అంటాడు, ఎప్పుడు చూసినా ఆ తిండి కోసమే ఎడుతాడు. వీళ్ళు సాక్ష్యాలు చెప్పమంటే అవి చెప్తారు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకంటే అక్కడ క్రీస్తు లేడు, మరి ఏ కనపడతాయి? క్రీస్తు లేని కదా ఏం కనపడతాయి? ఆ మనిషి ఎలా ఉన్నాడు, ఈ మనిషి ఎలా ఉన్నాడు, ఈ జీవితం ఎలా ఉంది, ఆ జీవితం ఎలా ఉంది, ఆడు ఎలాగున్నాడు, ఈడు ఎలాగున్నాడు, ఇవే నిండిపోయి నీకు ఎక్కడికైనా అయ్యే కనపడతాయి. పచ్చగా మనోడు ఊరంతా పచ్చగా కనపడినట్టు ఎక్కడికి వెళ్ళినా పాపమే కనపడుతుంది. ఎందుకు? నీ లోపల ఉంది ముందు, అది నీ లోపల ఉంది కాబట్టి ఎదురుని చూస్తున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నువ్వు అందరి కోసం చెప్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీలో ఉంది. నీలో ఉన్న దాన్ని దాచేసుకుని అందరి వైపు ఏలాడుతూ ఉంటావు. నీకు తెలుసా, ఒక ఏళ్ళు చూపెడితే 4 ఏళ్ళు నీ వైపు చూపెడతా ఉంటాయి. అది మనిషికి కనపడదు, దాన్ని చూడటం. ఒక ఏళ్ళు మాత్రమే చూపెడతారు ఎదురికి, 4 ఏళ్ళు ఎదురు వెనక్కి చూపెడతా ఉంటాయి. నీలోనే దూరం ఉంచుకుని ఎదుటోడు గంటలో మాత్రం నన్ను చూపెడతా ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఎందుకని? నువ్వు అదే నేర్చుకున్నావు, అదే పొందుకున్నావు. అక్కడ నీలో క్రీస్తు లేడు, నీలో పరిశుద్ధాత్మ లేదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు లేని విందుల్లో పాల్గొంటున్నావు. నువ్వు క్రీస్తు లేని విందుల్లో పాల్గొంటే నీకు కిరీస్తు ఎలా వస్తాడు? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కొందరు భర్త లేని స్త్రీలకు ఆమె ఏం చేస్తుంది? విందు చేస్తుందంట. డినామినేషన్ సంఘం అయిపోయింది, అది సంస్థాగతమైన సంఘం అయిపోయింది, అది క్రీస్తు లేని సంఘం అయిపోయింది. విందుకు లేని క్రీస్తు లేని సంఘం అది. ఈ రోజు చాలా మంది సంఘాల్లో క్రీస్తు లేడు, కానీ విందులు ఉన్నాయి. క్రిస్మస్ విందులు, యేసు విందులు, భస్మ బుధవారం విందులు. అబ్బో, ఈ వస్తుకి చాలా రకాల విందులు ఉన్నాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మాట్లాడితే విందు, మాట్లాడితే మొక్క కాయ. మామూలు విందులు కాదు ఇవి, చాలా విందులు ఉన్నాయి. ఈ స్త్రీలతో ఉన్నది ఇవన్నీ వచ్చి సొంత విందులు, రాజుతో సంబంధం లేని విందులు. ఇవన్నీ ఇక సంబంధం లేని విందులు చేస్తూ ఈ రోజు కూడా క్రీస్తుతో సంబంధం లేని పండుగలు క్రైస్తవులు చేస్తూ ఉన్నారు. అనేక ఆచారాలు, సంఘ సిద్ధాంతాలతో కూడిన బట్టి స్థానిక సంఘాలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ కనీసం కొంచెంలో కొంచెం కూడా వాక్యానికి ఇవ్వడం లేదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్లో అపోస్తులు బోధించిన బోధకు భిన్నమైన బోధాలు ఈరోజు క్రైస్తువులు బోధిస్తూ ఉన్నారు. బైబిల్లో బాప్తిసాలు ఒకటే అని చెప్తే ఈరోజు క్రైస్తువులు 3000 రకాల బాప్తిసాలు ఇస్తున్నారండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏంటండి బాప్తిసాలు? చదవండి ఒకసారి ఎఫెసీ పత్రిక. నేను ఈ విషయం చెప్పి నేను ముగించేస్తాను, ఇంకా ఎదరికెళ్ళను. కొంచెం నాకు 5 నిమిషాలు టైం ఇవ్వండి. ఎఫెసీ పత్రిక
4:4 శరీరం ఒకటే, ఆత్మ ఒకటే. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఏం చెప్తున్నాడని బాప్తిస్మము ఒక్కటే అని చెప్పాడు. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే అని చెప్పాడు ఇక్కడ. అంటే ఒకే ఒక బాప్తిస్మం ఉంది బైబిల్లో. కానీ ఈరోజు క్రైస్తవ సంఘాలు ఎన్ని బాప్తిసాలు ఇస్తున్నాయంటే 3,000 రకాల బాప్తిసాలు ఇస్తున్నాయి. హల్లెలూయా. నిజమైన బాప్తిజం ఏదో చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం చూడండి. ఒకళ్ళిద్దరు వెళ్ళండి చాలు. బాప్తిజం పొందుడి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రభువు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుకుంటారని చెప్పాడు. అంటే పరిశుద్ధాత్మ అంటే క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు మన జీవితంలోకి రావాలంటే పాప క్షమాపణ జరగాలి, అప్పుడు దేవుడు మన జీవితంలోకి వస్తాడు. దీని కొరకు మనం ఏం చేయాలంటే ప్రతివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుడే అని చెప్పాడు. కానీ ఇరు క్రైస్తవ వస్తీ ఏం చేస్తుందో తెలుసండి, నీటిలో తీసుకెళ్లి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క ముంచేస్తాం. మార్చేసింది వాక్యం. వస్తీ మార్చేసింది. రాజు విందుతో సంబంధం లేదు. ఈ వస్తువుకు ఒక సపరేట్ విందు ఉంది. ఈ సపరేట్ విందు ఏంటంటే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తును బాప్తిజం పొందిన తర్వాత మీకు పరిశుద్ధాత్మని ఇస్తాను, పరిశుద్ధులుగా చేస్తాను, మిమ్మల్ని మార్పిడి చేస్తాను, పరిశుద్ధులుగా మారుస్తానని దేవుడు వాగ్దానం చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వస్తీ సొంత తోడు పెట్టుకుని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మకని తీసుకుని ముంచేస్తుంది. ఎంత దారుణం అండి ఇది, ఎంత దారుణం ఇది. ఈరోజు క్రైస్తవులు దీన్ని చూడరు. చర్చికి వెళ్ళామా, ప్రార్థన చేసామా, వాక్యం చదివామా, వచ్చేసామా అంతే. బైబిల్లో ఏం జరుగుతుందో, వాక్యం ఏ విధంగా వస్తుందని మార్చేస్తుందో ఈరోజు చూసే కన్నులు లేవు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఏమైనా వింటున్నారా? చూడండి, బైబిల్లో పరిశుద్ధాత్మ కోసం దేవుడు సపరేట్గా చెప్పాడు. పరిశుద్ధాత్మ పొందుకునే మార్గం ఏంటంటే యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుకోవడం. కానీ ఈరోజు తీసేసి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ మార్చేసి 3 సార్లు ముంచేస్తున్నారు. ఆశీర్వాదం ఇస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ముగింతే పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ప్రారంభిస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దేవుడు ఎక్కడ చెప్పండి అలాగా? ఎక్కడ చెప్పని వాక్యాలను తీసుకుని వీళ్ళు సంఘ సిద్ధాంతం ఒకటి చేసుకుని దాన్ని ఆ విధంగా అమలు చేస్తా ఉన్నారు. ప్రభు రాత్రి భోజనం అని కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడి ఉంటే 11వ అధ్యాయం 20వ వచనంలో వీళ్ళు దాన్ని ఏం చేశారు? బల్లారాధన కింద మార్చారు. బల్లారాధన చేస్తా ఉన్నారు. స్త్రీ బోధించకూడదంటే పులిపిట్లెక్కి మొత్తం స్త్రీలందరూ ప్రసంగాలే. దేవుని నాకు మహిమ కలుగును గాక. కొత్త జన్మ పొందుకోమంటే బాప్తిజమే కొత్త జన్మ అని చెప్పేసి 3 సార్లు ముంచేసి అదే కొత్త జన్మ అంటున్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోమంటే అది మొత్తం భాషలతో మాట్లాడు, ప్రవచనాలు చెప్పు, లేకపోతే అవి చేయి ఇవి చేయని చెప్పి వాళ్ళు ఏవో కహానీలు చెప్తా ఉన్నారు. కానీ నిజమైన వాక్యం దగ్గరికి తీసుకెళ్ళనవట్లేదు. ఎందుకంటే వస్తీ స్త్రీలందరినీ పిలిచి వీళ్ళ దగ్గర పెట్టుకుంది. రాజు దగ్గరికి వెళ్ళనవట్లేదు. రాజు దగ్గరికి వెళ్ళారా? ఊరుకోవట్లేదు. స్త్రీలందరినీ తీసుకొచ్చి ఆమె దగ్గరే పెట్టుకుంది. హల్లెలూయా. అయితే ఈ యొక్క వస్తీ ఈ విధంగా చేస్తుంది. ఒక డినామినేషన్ సంఘం ఆ విధంగా చేస్తుంది. ఒక అబద్ధ సంఘం అలా చేస్తుంది. ఒక అబద్ధ సంఘం పెట్టుకొని ఈరోజు అబద్ధ పాస్టర్లు ముసుకేసుకుని ప్రవక్తలకు ముసుకేసేసి వీళ్ళ ఇష్టానుసారంగా సంఘాలు నడిపించుకుంటా ఉన్నారు. ఆ విందుల్లో పాల్గొన్న ప్రజలు సంఘాలకు వెళ్తారు కానీ వాళ్ళ జీవితంలో ఏ మార్పు ఉండదు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఒక ఎస్తేరు ఉందండి. ఆ ఎస్తేరు ఏం చేస్తుందంటే, ఒక హేగే అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అహస్వర్ రాజుకు శిష్యుడండి. ఆయన నమ్మిన బంటు ఈ యొక్క హేగే వశంలోకి వెళ్ళిన ఈ యొక్క ఎస్తేరు హేగే చెప్పినట్లుగా చక్కగా అలంకరించుకొని ఒక పరిశుద్ధాత్మ స్త్రీగా అలంకరించుకొని ఈమె ఏం చేస్తుందంటే చక్కగా సుశాన్ కోటలో ఉంది. ఈ వస్తీ అలా ఉన్నందుకు ఆ యొక్క రాజుగారికి బహుగా కోపించి
చాలా ప్రచండమైన కోపం వచ్చి వస్తీని రాజుగారి కోటలోని బయటికి గెంటి పాడేశాడు. విడాకులు ఇచ్చేసాడు. విడాకులు ఇచ్చి ఆ యొక్క వస్తీని బయటికి గెంటి పాడేసి ఆ స్థానంలోనికి నమ్రత కలిగిన సౌందర్యం కలిగిన ఎస్తేరుని తీసుకొచ్చి ఆ యొక్క రాజు కోటలో రాణిగా చేశాడు. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఎందుకు పనికిరాని ఒక అమాయకురాలని స్త్రీ ఆ లోపల ఉన్న గుణశీలను బట్టి ఆ ఉన్నతమైన క్రీస్తు యొక్క రాణిగా మారిపోయింది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది క్రైస్తవులు చర్చికి వెళ్ళి విందుల్లో పాల్గొని అగ్నిగుండంలోకి వెళ్తున్నారు, త్రోసివేయబడుతున్నారు, పాతాళంలో దేవుడిని ఎంటేస్తున్నాడు వాళ్ళని. కానీ నిజమైన సాధువుగా నమ్రత కలిగి దీనత్వం కలిగి వాక్యాన్ని ఎవరైతే వెంబడిస్తున్నారో వారు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సింహాసనంలో కూర్చోబెడతా ఉన్నారు. హల్లెలూయా. నేను జయించిన ప్రకారము జయించిన వారిని నా తండ్రి సింహాసనం కూర్చొని పెడతానన్నాడు ఆయన. హల్లెలూయా. నిజమైన దేవుని పిల్లలను, వాక్యాన్ని వెంబడించిన దేవుని పిల్లల్ని దేవుడు ఎక్కడ కూర్చొని పెడుతున్నాడంటే ఆయన సొంత సింహాసనంలో కూర్చొని పెట్టుకుంటున్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క యూదురాలని తెలిసి ఒక హామాన్ అనేవాడు ఈ యొక్క ఎస్తేరు యొక్క జనాన్ని వంశాన్ని అంతా చంపడానికి ప్రణాళికలు రచిస్తా ఉన్నప్పుడు ఈ యొక్క ఎస్తేరు ద్వారా రాజుకు వినిపించబడి ఆ యొక్క హామానుని ఆ యొక్క రాజు ఏం చేసాడు? గుర్తించేశాడు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో హామాన్ బయలుదేరాడు. ఆ హామాన్ ఎవరో కాదు, అదే మతం, అదే దెయ్యం, అదే రాజకీయం. దెయ్యం యొక్క శక్తి, రాజకీయ శక్తి, మతం యొక్క శక్తి, 3 శక్తులు ఏకమై ఈరోజు క్రైస్తవుల మీదకి వస్తూ ఉన్నారు. క్రైస్తవులను హింసిస్తున్నారు, క్రైస్తవులు బాధిస్తున్నారు, క్రైస్తవులను చంపుతున్నారు, క్రైస్తవులను తీసేయాలి, మీరు వంశమే లేకుండా చేసేయాలి, క్రిస్టియానిటీ కనపడకూడదు అని చెప్పి చట్టాలు చేస్తూ ఉన్నారు. భారతదేశంలో రాజ్యాధికారాలు వస్తూ ఉన్నాయి, రకరకాల కోణాల్లో అన్నీ రెడీ అవుతూ ఉన్నాయి. క్రైస్తవుల మీద భయంకరమైన హింస ఈరోజు క్రైస్తవుల మీద రాబోతూ ఉంది. ఎక్కడ కనపడితే అక్కడ చంపుతూ ఉన్నారు, ఎక్కడ కనపడితే అక్కడ వెళ్ళేస్తూ ఉన్నారు, ఒంటరిగా కనిపిస్తే రకరకాలుగా బాధిస్తూ ఉన్నారు, సువార్త జరగనివ్వడం లేదు, చర్చిలు కూలగొడుతూ ఉన్నారు. ఎన్నో కార్యాలు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఆ రోజు ఆమాను కుట్ర పడినట్లుగానే ఈరోజు క్రైస్తవ పైన ఈరోజు చట్టాలు కుట్ర పడుతూ ఉన్నాయి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. కానీ విజయోత్సవ దినం చేసుకోవడానికి ఎస్తేరు దేవుడికి అనుమతించినట్లుగా, ఎస్తేరును పైకి లేపి రాణిగా చేసి ఆమాను వృద్ధి చేసినట్లుగా ఈ రోజు దేవుడు నిజమైన వధువును మధ్యాకాశంలో తీసుకెళ్లి అబద్ధ క్రైస్తులందరినీ పంచభూతాల మిక్కడమైన వేంటను లయమైపోయి కాలిపోయి దాంట్లో 3వ ప్రపంచ యుద్ధంలో బూరు చేసేస్తున్నాడు ఆయన. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అయితే ఎవరైతే వాక్యాన్ని బట్టి వెంబడిస్తూ, వాక్యాన్ని బట్టి వాళ్ళు నేత్రములు ఉన్న ప్రవర్తనలు వెంబడిస్తూ వారి జీవితాలను కట్టుకుని 7 పండగల ద్వారా గుడారంలోనికి వెళ్ళి విమోచించబడతారో వారు దేవుని కుమారుడు స్థానంలోకి వెళ్తారు. మిగతా వాళ్ళందరూ బూడిదైపోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా వినినా వినకపోయినా జరిగే 100% వాస్తవం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. జరగబోయే చట్టాలు వస్తూ ఉన్నాయి, ప్రభుత్వం తరుముకు వస్తూ ఉంది, రాజకీయం తరుముకు వస్తూ ఉంది, మతం తరుముకు వస్తూ ఉంది, దేశాలు తరుముతూ ఉన్నాయి. అన్నీ కూడా క్రైస్తవుల మీద పడబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా క్రైస్తవుడు మేల్కొని ఆ యొక్క అబద్ధ విందుల్లో నుంచి, ఆ భయంకరమైన ఆ వస్తీ చేస్తున్న ఆ యొక్క భర్తకు వ్యతిరేకంగా భర్త లేకుండా చేస్తున్న విందుల్లో నుంచి బయటికి వచ్చి, ఆ బబులోన్ నుంచి బయటకు వచ్చి ఎప్పుడైతే క్రీస్తుకు కలిగిన ప్రేమను, విశ్వాసాన్ని, పరిశుద్ధాత్మను జీవితంలో పొందుకొని నిజమైన సత్యాన్ని పట్టుకుని నిజమైన సాక్షిగా నిలబడతారో దేవుడు వారిని మధ్యాకాశంలో సురక్షితంగా తీసుకెళ్తా ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏదో నామకార్థంగా చిన్న బత్తి చేశామా, చిన్న గుళ్ళోకి వెళ్ళామా, చిన్న పాట పాడామా, చిన్నదేదో చేశామా, దేవుడు నమ్ముకున్నామా అన్నంత మాత్రాన్ని అది భక్తి కాదు, అది పరలోకం తీసుకెళ్ళదు. మన అవసరంగా మనం ఆచారాలు చేసి మనం నిజ జీవితాన్ని కోల్పోయి అగ్నిగుణంలో గెలవాల్సి వస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ప్రపంచం కాలిపోతా ఉంది, ప్రపంచంకు హింసలు రాబోతా ఉన్నాయి, ఆ 3.5 శ్రమలు రాబోతా ఉన్నాయి, ఆ భయంకరమైన కార్యాలన్నీ విరుచుకుపడతా ఉన్నాయి క్రైస్తవుల మీద. అయితే మనం సిద్ధపడి, సహోదరుడు చక్కగా పాట పాడాడు, సిద్ధపడి మన హృదయాలు సిద్ధపరచుకొని, మన జీవితాలు సిద్ధపరచుకొని, మన కొవ్వొత్తులు వెలుగుచ్చుకుని, మన దీపాలు వెలుగుచ్చుకుని మనం ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మను పొందుకొని హృదయపూర్వకంగా సత్యాన్ని వెంబడిస్తామో ఆ సత్యం మనం స్వతంత్రం చేసి పరిశుద్ధ పరలోకం తీసుకెళ్తా ఉంది. దేవుడు అందరినీ కూడా దీవించును గనుక
ఆమేన్. దాని కొరకు నిలబడండి, నిజమైన సాక్షులుగా జీవించండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఒక్క నిమిషం లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం.